సింపుల్ వేలో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ పర్పస్ నుంచి డైరెక్ట్ టెక్నికల్లోకి వెళ్తాను. జనరల్గా ఫ్రెండ్స్, దిస్ ఇస్ యూ. ఓకే, దిస్ ఇస్ హరికృష్ణ. పవన్, దిస్ ఇస్ హరికృష్ణ. సో హరికృష్ణ wants to, yes, share something, like 100 photos. Harikrishna wants to share 100 photos, but it requires a platform. మనకి తెలుసు, it requires platform అంటే మనం సింపుల్ గా ఫేస్బుక్ వాడతాం. ఫేస్బుక్ లో వేస్తాం, రైట్? మనకు నచ్చిన ఫొటోస్ అన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాం. దట్ మీన్స్ వాట్? 100 photos will be uploading into Facebook. Okay. After uploading the 100 photos, after uploading this 100 photos, yes, yes, Facebook can also be storing, can also be storing this 100 photos into somewhere. Okay, okay, yes, yes. So if you store anything into Facebook, the Facebook people storing your data. That means what? Harikrishna photos, Harikrishna data. That is what? Customer, yes, yes. Facebook customers data will be storing inside this place. ఇది ఒక ప్లేస్ అంతే. ఓకే, దిస్ విల్ బి మెయింటైన్డ్ బై ఫేస్బుక్ ఓన్లీ, నాట్ బై హరికృష్ణ. దిస్ ప్లేస్ విల్ బి మెయింటైన్డ్ బై హరికృష్ణ, నాట్ హరికృష్ణ. ఎస్, దిస్ విల్ బి మెయింటైన్డ్ బై ఫేస్బుక్ ఓన్లీ. సార్, రియల్ గా ఈ ఫేస్బుక్ అనేది మనకి సింపుల్ గా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కనెక్ట్ అయ్యింది బాస్. మరి చూడండి, ఫేస్బుక్ అనేది ఈ ప్రపంచంలో ఉన్న దేశాలకు కనెక్ట్ అయినప్పుడు, మరి ప్రపంచ దేశాల్లో ఉన్న దానికి కస్టమర్స్, ఎస్, ప్రతి సెకండ్ కి, ప్రతి నిమిషానికి దే ఆర్ స్టోరింగ్ దేర్ డేటా. అంటే లెట్స్ సే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా హరికృష్ణ ఈ రోజు డేట్ ఎంత? ఎస్, 17th, ఓకే, జనవరి, రైట్, 2025, రైట్. 100 photos they store. Afterwards, suppose let's say 18th February అనుకోండి, ఫిబ్రవరి 25, ఎస్, 18th ఫిబ్రవరిలో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని? హే ఫేస్బుక్, వాట్ ఎవర్ ద ఫొటోస్ ఐ అప్లోడెడ్, ప్లీజ్ డిస్ప్లే ఇమీడియట్లీ అంటున్నాడు. అంటే ఆయన తన ఫోటోలు చూసుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? హరికృష్ణ. దట్ మీన్స్ వాట్? ఈస్ గివింగ్ యూ సమ్ రిక్వెస్ట్ టు డిస్ప్లే దేర్ ఫొటోస్, దట్స్ ఇట్. అక్కడేమో అప్లోడింగ్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఇక్కడ ఏంది? ఎస్, రిక్వెస్టింగ్. దట్ మీన్స్ వాట్? డిస్ప్లే. ఈస్ రిక్వెస్టింగ్ టు డిస్ప్లే దేర్ ఫొటోస్, రైట్. అప్పుడు ఫేస్బుక్ ఏం చేస్తుంది? వెంటనే ఎస్, ఈ ప్లేస్కి వెళ్ళిపోయి, అంటే ఫేస్బుక్ అనేది ఏం చేస్తుంది? ఈ ప్లేస్ లో, ఎస్, ఇది ఓకే, ఇలా ఇలా మెయింటైన్ చేస్తారు. సార్ ఇవేంటి సార్ బాక్స్ లాగా రాస్తున్నారు? యాక్చువల్ గా దిస్ ఇస్ ద ప్లేస్ విచ్ కంటైన్ ద సర్వర్స్ బాస్. అంటే ఇది సర్వర్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దట్ మీన్స్ వాట్? సో మెనీ సర్వర్స్, దే మెయింటైన్ ద సో మెనీ సర్వర్స్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అలాగే ఇక్కడ ఉన్న ఈ డేటాని డైరెక్ట్ గా ఇలా ఇలా ఫేస్బుక్ అనేది, ఎస్, ఈ సర్వర్ లో స్టోర్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో ద ఫేస్బుక్ పీపుల్ స్టోరింగ్ దేర్ కస్టమర్స్ డేటా ఇన్సైడ్ దిస్ సర్వర్. ఓకే, గుడ్, బాగుంది. ఇలా ఆ కస్టమర్ డేటా అంతా స్టోర్ అవుతూ ఉంటుంది. మనకి కావాల్సినప్పుడు కావాలంటే మళ్ళీ ఫేస్బుక్ ఏం చేస్తుంది? డైరెక్ట్ గా మన దగ్గర రిక్వెస్ట్ తీసుకొని, ఆ రిక్వెస్ట్ ప్రకారం ఎవరి డేటా ఇది? హరికృష్ణ. ఎస్, సేమ్ థింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి, ఎస్, ఆ డేటా మళ్ళీ తీసుకొని మళ్ళీ మనకి డిస్ప్లే చూపిస్తుంది. ఎస్, ఏ హరికృష్ణ, ప్లీజ్ టేక్ యువర్ ఫొటోస్ ఇమీడియట్లీ. అట్లా అంటే ఎవరి డేటా అయినా ఇంతేనా? ఎవరి డేటా అయినా ఇంతే. సో లైక్ దిస్, ద ఫేస్బుక్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ కస్టమర్ డేటా ఇన్సైడ్ అ సర్వర్. బట్ దిస్ ఇస్ ద ప్లేస్ విచ్ కంటైన్ మల్టిపుల్ సర్వర్స్ బాస్, విచ్ కంటైన్స్ a group of servers. That means what? మల్టిపుల్ సర్వర్స్ అనుకోండి, మల్టిపుల్ సర్వర్స్. అయితే టెక్నికల్ గా ఈ ప్లేస్ ని మనం ఏమని పిలుస్తా ఉంటే, ఎస్, ప్లేస్ అని కాదు, ఇట్స్ లైక్ ఏ బిల్డింగ్. ఇది ఒక బిగ్ సైజ్ బిల్డింగ్ అనుకోండి. బిగ్ సైజ్ బిల్డింగ్ అంటే ఎలా ఉంటుంది సార్? ఏం లేదు, సింపుల్ గా ఇదిగోండి, ఇట్ మైట్ బి ఏ, ఎస్, 100 floors. అరే అలా ఉంటుందా? ఎస్, ఎస్, ఇట్ మైట్ బి ఏ 100 floors, ఆర్ ఇట్ మైట్ బి ఏ 200 floors ఆల్సో. సమ్టైమ్స్ ఇట్ మైట్ బి ఏ, ఎస్, 20 floor ఆల్సో, నో ప్రాబ్లం. ఎస్, ఎస్, ఇట్లా అంటే కెపాసిటీని బట్టి. ఎస్, అంటే ఈ విధంగా ఒక పెద్ద సైజు బిల్డింగ్, ఎస్, ఇది
ఆ బిల్డింగ్ లోపల మనకి సర్వర్లు ఉంటాయి బాస్. బిల్డింగ్ లోపల సర్వర్లు ఉంటాయి. అంటే బిల్డింగ్ లోపల సర్వర్లు ఎలా ఉంటాయి సార్? ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. చూడండి. సో ఎస్, వెరీ వెరీ సింపుల్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఇట్లా ఉంటుంది అనుకోండి. బిల్డింగ్, ఎస్, దిస్ ఇస్ బిల్డింగ్ బాస్. చూడండి ఇలా ఉంటుంది బిల్డింగ్. ఎస్. సో ఇన్ దిస్ బిల్డింగ్ సో మెనీ ఫ్లోర్స్ ఆర్ అవైలబుల్. జస్ట్ నేను ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫ్లోర్. Very, very important concept, boss. This is second floor. This is second floor, right? So afterwards, third floor, right? Afterwards, fourth floor. Like this, there are so many floors, right? So ఇలా ఫ్లోర్స్ ఉంటాయి. దిస్ ఇస్ బిల్డింగ్ అంటున్నా నేను. ఇదేంటిది? బిల్డింగ్. ఎస్. అయితే ఈ బిల్డింగ్ లోపల, ఆ ఫ్లోర్స్ లోపల వాడు ఏం చేస్తాడంటే, ఎస్, దే డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ బ్లాక్స్. అంటే దీనిని ఈ ఫ్లోర్ లో, ఎస్, మనం రెండు బ్లాకులుగా డివైడ్ చేశాడు ఈ ఫ్లోర్ ని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే అజ్యూమ్ దాట్ దిస్ ఇస్ బ్లాక్ నంబర్ 1, దిస్ ఇస్ బ్లాక్ నంబర్ 2, రైట్? సో అగైన్ దే created two more blocks inside floor number 2. Yes. This is what? Fourth block. This is third block and fourth block. Okay. సో ఇలాగా మనకి సింపుల్ గా చెప్పాలంటే, ద ఫ్లోర్స్ కంటైన్స్ నంబర్ ఆఫ్ బ్లాక్స్. ఇక్కడ ఈచ్ ఫ్లోర్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేనేమంటానంటే, ఈ ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బ్లాక్స్ ఉన్నాయి, రైట్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈ రెండు బ్లాక్స్ లో వాడు ర్యాక్స్ పెట్టేశాడు. ర్యాక్స్ అంటే సో మెనీ ర్యాక్స్, ఇట్లా ర్యాక్స్ ఎన్నైనా ఉండొచ్చు సార్. సో మెనీ, కొన్ని లక్షల ర్యాక్స్ ఉంటాయి. కొన్ని లక్షల్లో ర్యాక్స్ ఉంటాయి. ర్యాకులు అంటే, ర్యాకులు అంటే ఏంది? హల్మరాస్, సెల్ఫ్లు, మీకు తెలుసు కదా. అంటే నేను చిన్నగా రాసామనేది ఏదనుకోండి, దట్ ఈస్ వాట్ అల్మరాస్. ఎట్లా మీరు పెడతా ఉంటారు కదా, ఈ పైన బుక్స్ పెడతారు, కింద సంథింగ్, కింద ఎస్, ఎట్లా, ఇలా దీన్నే మనం షెల్ఫ్ అంటాం. ఇంకో భాషలో చెప్పాలంటే ర్యాక్ అని కూడా అనొచ్చు. ర్యాక్. ఓకే. అలాగా ఇక్కడ ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్స్ లో ర్యాక్స్ ఉన్నాయి. ఆ ర్యాక్ లో, అంటే ర్యాక్ అంటే ఇది ర్యాక్ నెంబర్ 1. సో అగైన్ ర్యాక్ నెంబర్ 2, రైట్. ఇట్లా ర్యాక్ నెంబర్ 2. సో ఈ ర్యాక్స్ లోపల, ఎస్, ఇక్కడ పెట్టాడు బాస్ సర్వర్ లో. ఓకే. అంటే ఆ ర్యాక్స్ లోపల, ఇన్సైడ్ ర్యాక్స్ వీ హ్యావ్ ఎ సర్వర్స్. ఇలా పెట్టాడు సర్వర్ యాక్చువల్ గా. దిస్ ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ బిల్డింగ్, అంతే. ఇలా ర్యాక్స్ పెట్టేశాడు. ఈ ర్యాక్స్ లోపల సర్వర్లు, చూసారా? సో మనకు చూస్తే బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లోపల ఫ్లోర్స్ ఉన్నాయి, ఆ ఫ్లోర్స్ లోపల బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్, ఇంతవరకు ఒక బ్లాక్, ఇంతవరకు ఒక బ్లాక్, ఇంతవరకు ఒక బ్లాక్. ఎస్. ఈ బ్లాక్ లోపల ర్యాక్స్ అమర్చాడు. ర్యాక్స్ అంటే ఇదంతా ప్లేసే. ఇట్స్ లైక్ బిల్డింగ్ బాస్, అంతే, ప్లేస్ ఇది, అంతే. సో ఈ బిల్డింగ్ లోపల ర్యాక్స్, ఆ ర్యాక్స్ లోపల సర్వర్లు, ఆ సర్వర్స్ లోపల మన డేటా ఉంది, మన అప్లికేషన్స్ నడుస్తున్నాయి. ఎస్. మన అప్లికేషన్స్, మన డేటా అంతా ఎక్కడ ఉంది? ఆ సర్వర్స్ లోపల ఉన్నాయి. అంటే మనం ఎలాగా దీన్ని ఐడెంటిఫై చేయాలా? ఎస్, చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం. ఎస్, చాలా సింపుల్ గా చెప్తాను మీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే assume that this is building. ఓకే, దిస్ ఇస్ బిల్డింగ్, రైట్? సో ఈ బిల్డింగ్ లోపల మనకు ఆల్రెడీ చెప్పేశాం ఎట్లా. సో ఇలాగా ఒక ఫ్లోర్ ఉంది. ఎస్, ఫ్లోర్. సో ఈ ఫ్లోర్ లోపల బ్లాక్, ఇది ఒక బ్లాక్. ఓకే, కలర్ చేంజ్. ఎస్, దిస్ ఇస్ వన్ బ్లాక్, దిస్ ఇస్ వన్ మోర్ బ్లాక్, రైట్? సో ఈ బ్లాక్ లోపల నేనేమంటానంటే, ర్యాక్స్ ఉన్నాయి. ర్యాక్స్ అంటే ఇట్లా ర్యాక్స్. ఎస్, ఈ ర్యాక్స్ ఇట్లా ఉన్నప్పుడు, అంటే షెల్ఫ్లే, ఆ షెల్ఫ్ లోపల సర్వర్లు, ఇట్లా సర్వర్లు, చిన్న చిన్న ప్లేస్ మనం రాస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మనకి అర్థం చేసుకోవాల్సింది, ఎస్ ఫ్రెండ్స్. సో ఇదిగోండి, నేను ఒక బ్లాక్ స్ట్రక్చర్ చూపిస్తాను. దిస్ ఇస్ బ్లాక్. ఓకే, బ్లాక్ నెంబర్ 1, రైట్? సో ఈ బ్లాక్ లోపల ఇదిగో షెల్ఫ్లు ఇన్ ద సెన్స్ వాట్? ర్యాక్స్. దిస్ ఇస్ వాట్? ర్యాక్ 1. ఓకే, మళ్ళీ అగైన్ ర్యాక్ 2. ఎస్, ర్యాక్ 2. చూసారా? ర్యాక్ 2. సో ఇక్కడ
ర్యాక్ నెంబర్ 1, ర్యాక్ నెంబర్ 2, ర్యాక్ నెంబర్ 3, ర్యాక్ నెంబర్ 4 అట్లా ఉంటాయి మళ్ళీ. ఓకే. ఎస్. ఇప్పుడు సపోజ్ నేనేమంటానంటే ఈ ర్యాక్ లో సింపుల్ గా ఎట్లా ఉంటాయి. ఇక్కడ ఒక సర్వర్, కొన్ని సర్వర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. సర్వర్లు ఉంటాయి. సర్వర్లు, సో మెనీ సర్వర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా షెల్ఫ్లు అంటే అదే కదా, ర్యాక్స్ అంటే మీకు తెలుసా? సో ఇన్సైడ్ దిస్ ప్లేస్ వీ హ్యావ్ అ సర్వర్స్. ఇది యాక్చువల్. సో ఇది బ్లాక్. సో ఈ బ్లాక్ అంతా ఎక్కడ ఉందంటే ఒక ఫ్లోర్ లో ఉంది యాక్చువల్ గా. ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతే. ఫస్ట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ ఎక్కడ ఉందంటే ఒక బిల్డింగ్ లో ఉంది. బిల్డింగ్. ఇది యాక్చువల్ గా. అయితే ఈ బిల్డింగ్ లోపల ఈ సర్వర్లు ఉన్నాయి కదా. మరి సర్వర్లు అంటే ఎలా ఉండాలి? ఎవ్రీ టైమ్, ఎవ్రీ మినిట్ పవర్ సప్లై ఉండాలి. ఓకే, పవర్ సప్లై. రైట్. మరి పవర్ సప్లై ఫస్ట్ పాయింట్ అయితే, రెండో పాయింట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇంటర్నెట్ లేకపోతే డైరెక్ట్ గా మనం ఇచ్చే రిక్వెస్ట్ ఇక్కడికి రాదు. సో మస్ట్ హ్యావ్ అన్ ఇంటర్నెట్ కనెక్టివిటీ 24/7. 24/7 పవర్ సప్లై, 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్ ద సేమ్ టైమ్ 24/7 ట్రబుల్ షూటింగ్ టీమ్. Troubleshooting team అంటే ఎవరు సార్? If there is any problem with the servers, they can identify and they can resolve the issue. Otherwise, problem. Why? Because మనం ఏదైనా సరే ఈ డేటా ఇక్కడ బిల్డింగ్ లోపల ఇలాగ ర్యాక్స్ లో సర్వర్లు ఉన్నప్పుడు మరి వాటిని మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి టీం కావాలి కదా. దాన్ని మనం ట్రబుల్ షూటింగ్ టీమ్. ఎస్. అట్ ద సేమ్ టైమ్ సెక్యూరిటీ, 24 hours సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ, ఫుల్ ప్రొటెక్షన్. ఓకే. సో ఇక్కడ మనకి బిల్డింగ్ లోపల పవర్ సప్లై ఉండాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. తర్వాత ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగోండి ట్రబుల్ షూటింగ్ టీమ్ ఉండాలి. తర్వాత సెక్యూరిటీ ఉండాలి. కొంతమందిని అయితే మనకి ఆపరేటర్స్ అని కూడా పిలుస్తారు. కొంతమంది మనం ఇక్కడ ఆపరేటర్స్ అని కూడా పిలుస్తారు. ఆపరేట్ చేస్తా ఉన్నది ఆపరేటర్స్. ఓకే, సరే, బాగుంది. ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే, నేను చిన్న ఎస్ ఈ బిల్డింగ్ అనేది నీకు ఫ్రీగా రాదు. నో, బిల్డింగ్ ఫ్రీగా రాదు. కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఫ్రీగా రాదు. బట్ వి మస్ట్ ఇన్వెస్ట్ సంథింగ్. మనం ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, ల్యాండ్ కి మొత్తం ఇన్వెస్ట్మెంట్. అదొకటైతే మళ్ళీ ఈ బిల్డింగ్ లోపల ఇదిగో ఈ ర్యాక్స్ లోపల ఉన్న సర్వర్లు. మరి సర్వర్లు పర్చేజ్ చేయాలంటే ఒక్కో సర్వర్ కాస్ట్ 20 to 30 lakhs. ఇట్ మైట్ బి 20 lakhs ఆర్ ఇట్ మైట్ బి 30 lakhs ఆల్సో, రైట్? అంటే ఇక్కడ నేనేమంటానంటే 20 to 30 lakhs. మరి ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అయినా సార్? ఇది కూడా ఇన్వెస్ట్మెంటే. అయితే దీన్ని నేనేమని పిలుస్తానంటే, దిస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్? సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని మనం ఏమంటామంటే కెపెక్స్. రైట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మరి ఇవేంటి సార్? యాక్చువల్ గా 24/7 పవర్ సప్లై, ఆ తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ, ట్రబుల్ షూటింగ్ టీమ్, సెక్యూరిటీ అండ్ ఆపరేటర్స్, యాజ్ వెల్ యాజ్ ఆరో పాయింట్ ఉంది, 24/7 కూలింగ్ సిస్టమ్ కావాలి. కూలింగ్ కోసం ఏం కావాలా? మనకి ఏసీలు, ఎయిర్ కండిషన్స్ కావాలా? సో మెనీ ఎయిర్ కండిషన్స్ రిక్వైర్డ్. నేనేమంటానంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ విధంగా ఉంది. మరి వీటిని ఏమంటారు? వీటిని కూడా ఎక్స్పెన్సెస్. రైట్, ఎక్స్పెన్సెస్. బట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇదేమో ఫిక్స్డ్. డైరెక్ట్ గా ఒకసారి కొనేస్తే చాలా అయిపోద్ది అక్కడే. కానీ ఇది అలా కాదు. ఇది ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ నువ్వు స్పెండ్ చేయాల్సిన అమౌంట్ ఇది. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఇది ఎందుకంటే డే టు డే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా. ఓకే, మన కూలింగ్ మిషన్స్, ఏసీలు, ఆపరేటర్స్ ఫ్రీగా రారు. తర్వాత సెక్యూరిటీ ఫ్రీగా ఉండదు. ట్రబుల్ షూటింగ్ టీమ్, అయ్యా బాబు మీ ఇంట్లో ఉండేసి మాకు వచ్చి పని చేయమంటే ఎవడు చేయడు. ఇంటర్నెట్, అయ్యా బాబు ఇంటర్నెట్ ఫ్రీగా మాకు ఎవడెవడు. ఆ పవర్ సప్లై మాకు ఫ్రీ. నో వే. సో ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. దట్ మీన్స్ వాట్? ఓపెక్స్. ఇక్కడేమో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే కెపెక్స్ కావాలి, ఓపెక్స్ కావాలి. సో ఈ బిల్డింగ్ అంతా ఓనర్ ఎవడే అంటే, ఈ బిల్డింగ్ ఓనరే ఫేస్బుక్ అని నేను చెప్తున్నా. ఓకే. ఫేస్బుక్. ఇప్పుడు నేనేమంటానంటే
ఇదంతా కూడా ఫేస్బుక్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తరువాత అప్పుడు హే బాబు ప్లీజ్ అప్లోడ్ యువర్ ఫొటోస్ అని చెప్తుంది. అంతేగాని ఇవన్నీ లేకుండా అప్లోడ్ చేయండి మీ ఫొటోస్ అంటే ఎవరు చేస్తారు? ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? అప్లికేషన్ ఎక్కడ రన్ చేసుకోవాలా? నో వే. కాబట్టి ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ దస్ థింగ్స్ దే కెన్ ప్రొవైడ్ ఏ ఎస్ స్టోరేజ్, దే కెన్ ప్రొవైడ్ సమ్. అంటే ఇప్పుడు హరికృష్ణది ఏం లేదా? హరికృష్ణది ఏం లేదు. హరికృష్ణ ఈజ్ ఎ కస్టమర్, దట్స్ ఇట్. దే కెన్ యూజ్ ద ఫేస్బుక్ సర్వీస్ అంతే. ఫేస్బుక్ అనేది ఒక సర్వీస్ ఇస్తుంది. ఏంది? సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ స్టోరేజ్ అంతే. నువ్వేం చేయాలా? ఆ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉపయోగించుకోవాలా, స్టోరేజ్ ఉపయోగించుకో అంతే. దిస్ ఇస్ హరికృష్ణ రెస్పాన్సిబిలిటీ. బట్ వాట్ అబౌట్ ఫేస్బుక్ రెస్పాన్సిబిలిటీ? ద ఫేస్బుక్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు మెయింటైన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, ఓకే. సార్ ఇప్పుడు మీరు బిల్డింగ్ బిల్డింగ్ అంటున్నారు, టెక్నికల్ గా దీనికి టర్మ్ ఏమైనా ఉందా? ఉంది. ఎస్, ఎస్. దాని పేరే డేటా సెంటర్. దీని పేరే డేటా సెంటర్. ఇంకో భాషలో ముందు చెప్పాలంటే దీని పేరే ఆ ఫిజికల్ డేటా సెంటర్ బాస్. ఫిజికల్ డేటా సెంటర్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ పిడిసి. పిడిసి, ఫిజికల్ డేటా సెంటర్. ఆ ఫిజికల్ డేటా సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ ద ఫేస్బుక్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇదే Facebook people maintaining their infrastructure, right? So this will be maintained by Facebook only, not by any person. No, no, no way. అంటే ఇక్కడ డేటా సెంటర్ ని ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు? ఫేస్బుక్. కాబట్టి ఇలాగ మెయింటైన్ చేసి తన ఓన్ డేటా సెంటర్ ఇది. ఎస్, ఎస్. తన ఓన్ డేటా సెంటర్. దీన్నే ఇంకొక అడుగు ముందుకేసి మనం ఏమనొచ్చు అంటే ఆన్ ప్రమైసెస్. ఎస్, ఎస్. ఆన్ ప్రమిసెస్. ఎస్, ఎస్. ఆన్ ప్రమిసెస్ ఇన్ ద సెన్స్ వాడు ఎవరిదైతే ఉందో డేటా సెంటర్ వాడిదే అది అంతే. ఎస్, ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీబడి. రైట్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి డేటా సెంటర్లు ఎస్టాబ్లిష్ జరగాలి. దాని డే టు డే ఆపరేషన్స్ కోసం ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కావాలి. దాని ఇన్వెస్ట్మెంట్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. ఎందుకు సార్? మళ్ళీ ఎందుకు సార్? మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుంది? ఏం లేదు. సో ఈ రోజు మనకి 17 ఇయర్స్ ఉంది స్టూడెంట్ కి అనుకోండి. 17 ఇయర్స్ ఉన్న స్టూడెంట్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ లో 18 ఇయర్స్ వస్తాయి. 18 ఇయర్స్ వచ్చిన వెంటనే వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్లు తప్పకుండా ఓపెన్ చేస్తారు. అని 18 కాదులే, చాలా మైనర్స్ కూడా ఫేస్బుక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తారు పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా తీసుకుంటే ఎస్, ఈ గ్లోబ్ లో ఇప్పుడున్న కస్టమర్స్ సైజ్ ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ ఇయర్ లో. సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో దే కెనాట్ ఏబుల్ టు రన్ దేర్ బిజినెస్ ప్రాపర్లీ. ఎస్, వై? బికాస్ కస్టమర్స్ ఆర్ మోర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ వెరీ వెరీ లెస్. దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ కస్టమర్స్. కస్టమర్స్ ఎక్కువైపోయారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువైంది. బట్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. అట్లా అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే గతంలో మనకి ఎస్, ఎస్. ఇప్పుడు సింపుల్ గా రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్ ఉండేది గతంలో. రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బాబు, రేపటి ప్రయాణం చేయాలంటే రేపంటే ఎప్పుడు? ఈ రోజు అయితే 17th అమ్మా, ఓకే. రేపు అయితే 18th అమ్మా, ఓకే. మీరు రేపు ప్రయాణం చేయాలంటే మీకు టికెట్లు మేము ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం తెలుసా? ఈ రోజు 10 గంటలకు ఓపెన్ అవుతాయి అనేవాళ్ళు. 10 AM ఓపెన్ అవుతాయి, మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. దీన్నే మనం ఏమంటాం తత్కాల్ టికెట్స్ అంటాం. అంటే 10 గంటలప్పుడు ఇండియా కాదు, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలో వాళ్ళు టికెట్ బుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఒక్కసారి సర్వర్ల మీద లోడ్ పడిన వెంటనే సర్వర్లు స్లో అవుతాయి ఫస్ట్, తర్వాత క్రాష్ అయిపోయి ఈ పేమెంట్స్ కూడా జరగని పరిస్థితి, టికెట్స్ బుక్ కాని పరిస్థితి ఉంటుంది. అంటే ఏంది తత్కాల్ అంటే? ఈ రోజు రేపటి ప్రయాణాని కోసం ఈ రోజు టికెట్లు బుక్ చేసే విధానాన్ని మనం తత్కాల్ మోడ్ అంటాం. తత్కాల్ మోడ్ అని పెట్టేశారు వాళ్ళు. ఎస్, అంటే రేపటి ప్రయాణానికి ఈ రోజు టికెట్స్ బుక్ చేసుకుంటే అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉంటాయి, టికెట్స్ చూపిస్తాయి, ప్రైస్ కూడా చూపిస్తుంది. బట్ ప్రాబ్లం వై? బికాస్ ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ లెస్. ఇక్కడున్న కస్టమర్లు ఏమో లోడ్ పెరిగిపోతా ఉంటది. ఎంతమంది కస్టమర్లు వస్తారు? వీ డోంట్ నో. అక్కడ వెంటనే సర్వర్లు క్రాష్ అవటం, స్లో అవటం. 10 నిమిషాలు పనిచేసేసరికి 11వ నిమిషంలో ద అప్లికేషన్ ఈస్ నాట్ అవైలబుల్, ద పేజ్ ఈస్ నాట్ రీచబుల్ అనే మెసేజ్ వస్తూ ఉంటుంది. ద పేజ్ నాట్ ఫౌండ్, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వై? ఇదే ప్రాబ్లం. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇదైతే ప్రాబ్లం గా ఉంది అని ఎస్, వాళ్ళు వెంటనే ఇప్పుడు క్లౌడ్ కు మారారు బాస్. క్లౌడ్ కు మారటం వల్ల ఏమైంది ఇప్పుడు నేను చెప్తా. ఎస్, ఎస్. సో ఇప్పుడు ఇది ఫేస్బుక్ కూడా పరిస్థితి ఇదే. ఫేస్బుక్ డే అంటే ఇయర్ బై ఇయర్ వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అరే దేవుడా, ఇప్పుడు ఏంది ఇది కూడా? చూడండి, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేసుకోవాలా అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ పెట్టాలా.
అట్ ద సేమ్ టైం వీడికి ఫేస్బుక్ అనేవాడికి రెండు టెన్షన్లు ఇక్కడ. ఏం టెన్షన్? వాడు ఫేస్బుక్ లో ఉన్న మోడర్న్ లుక్ అప్లికేషన్స్ అవన్నీ తయారు చేయించుకునే బాధ్యత వాడిదే. ఆ తర్వాత ఈ డేటా సెంటర్ మెయింటైన్ చేసిన బాధ్యత వాడిదే. చూడండి ఎంత ప్రాబ్లం. సో అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ లెట్సే మనకి ఒక బ్యాంక్ ఉంది బాస్, ఏబిసి బ్యాంక్. సో ఏబిసి బ్యాంక్ ఉంది. ఇది ఆన్లైన్ లో కొన్ని ఆపరేషన్స్ మనకి ఇస్తుంది అనుకుంటే, కానీ ఏబిసి బ్యాంక్ ఆన్లైన్ ఆపరేషన్స్ అంతా కూడా కావాలంటే బిల్డింగ్ కావాల్సిందే. బిల్డింగ్ అంటే ఏంది? పీడిసి అంటే ఏంది? ఫిజికల్ డేటా సెంటర్. ఎస్, ఫిజికల్ డేటా సెంటర్. ఎస్, ఈ పీడిసికి ఓనర్ ఎవరు బాస్? ఏబిసి బ్యాంకా, కస్టమరా? కస్టమర్ ఏం చేస్తాడు? స్టైల్ గా డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేసిన వెంటనే ఇలా ఏబిసి బ్యాంక్ వెళ్తుంది. ఏబిసి బ్యాంక్ కూడా ఏం చేస్తాడు ఫ్రెండ్స్? ఇలా డేటా తీసుకొచ్చేసి ఇక్కడ సర్వర్లు ఉంటాయి కదా, దాంట్లో ప్లేస్ చేస్తున్నాడు. ఎస్ ఆర్ నో? రైట్ ఆర్ రాంగ్? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి. డిపాజిట్ చేసేది ఎవరు? హరికృష్ణ. ఓకే. ఎక్కడికి? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్? ఆర్ యు అండర్స్టాండింగ్ ఆర్ నాట్? నిద్ర వస్తుందా? కొంచెం ఉదయం పూట నిద్ర వస్తుంది. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ మై వర్డ్స్? మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్? వినిపిస్తుందా? అవుట్ ఆఫ్ ఆర్డర్? ఎస్. Sir, we can listen. ఆర్ యు Mute is అండర్స్టాండింగ్? ఆర్ యు yes. లిజనింగ్ మై వాయిస్? ఎస్. రిమైనింగ్ పీపుల్ వేరే వేరే పనులు బిజీగా ఉన్నారా? ఏదో సార్ మీరు మెసేజ్ పెట్టారు మేము వచ్చాము, ఆగింది సార్ ఈ గొడవ అంటారా? సార్ లేదుగా. ఓకే ఓకే. చూడండి జాగ్రత్తగా. ఒక గంట మన 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 లైఫ్ కోసం ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్, మన లైఫ్ మన జీవితాల కోసం, వేరేది కాదు కదా ఇది. ఎస్, మనం వేరే వాళ్ళ జీవితాల కోసం మనం అహారాత్రులు శ్రమించి ఏదో చేస్తూ ఉంటాం, కానీ మన లైఫ్ కోసం మనం ఆలోచించాం. దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ నేచర్. 10 మాటలు చెప్పడంలో 11 మాటకి లొంగిపోయి మనం వాళ్ళకి విపరీతమైన హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ బాస్, మనకు మనం ఆలోచన చేసుకోవటం మర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా ఈ చదువుకున్న విద్యార్థులు ఎక్కువగా ఉంది ఈ మధ్య కాలం. ఎస్, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ, వాళ్ళ వేరే వేరే ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేను చెప్పేది ఓకే, డైరెక్ట్ కాన్సన్ట్రేట్. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే, డిపాజిట్ అనేది చేసిన తర్వాత డిపాజిట్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. పిడిసి, ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఏంది? సర్వర్లు ఉంటాయి ఇక్కడ. ఆ ఏబిసి బ్యాంక్ వాడు తన ఫిజికల్ డేటా సెంటర్ ని ఒక ప్లేస్ లో పెట్టేశాడు. అంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ బిల్డింగ్. సో కంప్లీట్ గా చెప్పాలంటే వాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఉంది వాడి దగ్గర. అంటే వాడే మొత్తం చేసుకోవాలా. నేనేమంటానంటే ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ దిస్ డేటా సెంటర్, ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఈస్ ఓన్లీ ఏబిసి బ్యాంక్, మీరు కాదు. అయ్యా బాబు హరికృష్ణ, ప్లీజ్ డోంట్ డూ ఎనీ డిపాజిట్స్, ప్లీజ్ డోంట్ డూ ఎనీ విత్డ్రాల్, ప్లీజ్ మై డేటా సెంటర్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం అంటే, ఓ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటారు. ఎవరు? డిపాజిట్ చేసేవాళ్ళు, విత్డ్రాల్ చేసేవాళ్ళు, పేమెంట్ చేసేవాళ్ళు. అందుకోసం ఏం చేయాలా? దిస్ డేటా సెంటర్ మస్ట్ బి రన్నింగ్ 24/7. ఎస్, 24/7 నడవాలి. 365 days అందుబాటులో ఉండాలి ప్రతి వ్యక్తికి. ఇక దీనికి ఫెస్టివల్స్, పండుగలు ఏం లేవు, నథింగ్ ఇస్ దే. టోటల్ నడవాలి 24/7, 365 days. దాన్ని నడిపించడానికి అవసరమైనంత మొత్తం కూడా ఏబిసి బ్యాంకే చూసుకోవాలి. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఏబిసి బ్యాంక్ ఏమైంది? అసలు ఏబిసి బ్యాంక్ ఎందుకు వచ్చింది బిజినెస్ లోకి అంటే, తన బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది. ఏం బిజినెస్ అది? బ్యాంకింగ్ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చి, ఈ బ్యాంకింగ్ ని అన్ని బ్యాంకుల్లో కంటే ఎక్సలెంట్ బ్యాంక్ గా తయారు చేయాలని వచ్చి, ఇప్పుడు ఏంది జరుగుతుంది? పీడీసీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఫిజికల్ డేటా సెంటర్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే తన బ్యాంకింగ్ ఆపరేషన్స్ 50% చూసుకుంటూ, ఆ తర్వాత ఫిజికల్ డేటా సెంటర్ ఆపరేషన్స్ 50%, అంటే 50-50 చూసుకోవాల్సి వస్తుంది. అరే ఇది పెద్ద నాన్ సెన్స్ వాడికి. ఎందుకు? దే వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ఓన్ బిజినెస్, దాని ఓన్ బ్యాంకింగ్ బిజినెస్. ఇక్కడ మళ్ళీ టెక్నికలిటీ కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి. సో ఈ ప్రాబ్లమ్ ని ఎలా 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 ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఎవరు? ఏబిసి బ్యాంక్ వాళ్ళు. ఓకే ఏబిసి బ్యాంక్ వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? అంటే ఏబిసి బ్యాంక్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటే మీకు తెలుసు బాస్. ఈ రోజు ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఇండియాలో ప్రతి వ్యక్తికి ఒక అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేకపోతే ఏమైంది? సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రావు.
నో 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 ఇప్పుడు మీకు ల్యాండ్ ఉందనుకోండి ఇండియాలో, మీకు ల్యాండ్ కోసం డబ్బులు వేస్తారు. డబ్బులు ఎక్కడ వేస్తారు? డైరెక్ట్ గా ఆ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చి మీ జేబులో అయ్యా తీసుకోండి మీకు ఒక 20,000 వచ్చినాయి అనుకో. నో నో నో, ఎవిడెన్స్ కావాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ఎంత ల్యాండ్ ఉంది, ఇది ఎన్ని ఎకరాస్, ఓకే 2 ఎకరాస్, ఆ 2 ఎకరాస్ అయితే 16,000 తీసుకోమా. 16,000 ఎలా తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. రైట్ రైట్. గతంలో బ్యాంక్ అకౌంట్ ఎవరికి లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ కావాలి, ముఖ్యంగా చెప్పాలంటే. ముఖ్యంగా ఇక ఇక అర్థం కాని విషయం ఏంటంటే, ఇక తెలుగు స్టేట్లో అయితే పక్కాగా నువ్వు బ్యాంక్ అకౌంట్ ఉంటే నీకు మంచిది. ఎందుకంటే వస్తూ ఉంటాయి ఏంటి సార్? ఇవన్నీ స్కీమ్స్ అన్నమాట. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ నువ్వు తీసుకోవాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్. అంటే గతంలో బ్యాంక్ అకౌంట్ అవసరం లేని వాళ్ళకి కూడా ఈరోజు, అంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇయే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాంక్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ప్రతి వ్యక్తి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఫోన్ పే ట్రాన్సాక్షన్, జీపే ట్రాన్సాక్షన్, పేటిఎం ఇవన్నీ చెయ్యాలంటే బ్యాంక్ అకౌంట్. మరి నేనేమంటానంటే, ఏబిసి బ్యాంక్ కస్టమర్స్ 2024లో ఎస్ 5 lakhs ఉంటే, ఎస్ 5 lakhs ఉంటే, ఈ 5 lakhs కాస్త 2025లో ఎస్ 10 అవ్వచ్చు. సింపుల్. నేను అంటుంది అది. అంటే దాని అర్థం ఏంటి? ఏబిసి బ్యాంకు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలా. అరే రే ఇంక్రీజ్ చేసుకుంటే మళ్ళీ ఏమొచ్చింది సార్? మళ్ళీ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అరే సార్ మళ్ళీ ఈ సంవత్సరం అంతే, ఈ సంవత్సరం కూడా ఓకే ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ఫిజికల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు ఎవరు? ఏబిసి బ్యాంక్. దే కెనాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్ మచ్ కాస్ట్ టు రన్ దేర్ బిజినెస్, టు రన్ దేర్ బ్యాంకింగ్ బిజినెస్. సో కాబట్టి వీళ్ళు దే ఆర్ థింకింగ్ వాళ్ళు ఆలోచన చేయటం మొదలు పెట్టారు. దే ఆర్ థింకింగ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇఫ్ ఐ స్పెండ్ లైక్ దిస్, ఐ డెఫినెట్ గా నాకు లాస్ వస్తాయి. ఎస్ అని ఆలోచన చేయటం అంతే కదా. బిజినెస్ కాస్ట్ పెరిగిపోతుంది, బట్ మొత్తం లాస్ వస్తుంది. నో ప్రాఫిట్ ఎట్ ఆల్. వై? బికాస్ దీన్ని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తా. ఎస్, ఇక్కడ ఏబిసి బ్యాంక్. రైట్ ఏబిసి బ్యాంక్. రైట్, బాగుంది. ఏబిసి బ్యాంక్ అనేది బ్యాంకింగ్ చెప్పాలంటే ఆపరేషన్స్ ఇస్తుంది. దానికోసం వాడు ఏబిసి బ్యాంక్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి నీకు తెలుసు. ఏబిసి బ్యాంక్ ఆపరేషన్స్ వచ్చేసరికి డిపాజిట్, ఎస్ తర్వాత విత్డ్రాల్, వన్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, విత్డ్రాల్. ఆ తర్వాత పేమెంట్స్. ఆ తర్వాత ట్రాన్స్ఫర్. ఆ తర్వాత లోన్స్ లో కూడా గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, సంథింగ్ ఎడ్యుకేషన్, ఇట్లా లోన్స్. మళ్ళీ ఇవే కాకుండా ఇతను ఫిక్స్డ్ డిపాజిట్స్. ఎస్ ఇవన్నీ ఆన్లైన్ లో జరగటానికి ఈ ఏబిసి బ్యాంక్ వాడు ఏం చేస్తారంటే, ఈ బిజినెస్ మొత్తం ఆన్లైన్ లో జరగాలి. రైట్, ఈ బిజినెస్ మొత్తం ఆన్లైన్ లో జరగాలి కాబట్టి ఆన్లైన్ లో ఏదైనా బిజినెస్ జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి. అంతే సింపుల్. దట్ మీన్స్ వాట్? ద బిజినెస్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని కన్వర్ట్ చేసే వీళ్ళే కదా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. సో వాళ్ళని మనం డెవలపర్స్ అని పిలుస్తాం. రైట్, వాళ్ళు డెవలపర్స్ ఏం చేస్తారు? దే అండర్స్టాండ్ దిస్ బిజినెస్, దే క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్. దట్స్ ఇట్. దే క్రియేట్ ఎ సాఫ్ట్వేర్, అంతే. రైట్, ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేశారో చేసిన వెంటనే అంటే డెవలపర్స్ ఏం రాస్తారు? కోడ్ రాసిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరు? డెవలపర్సే. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో చెకింగ్ అంటే ఏంది? టెస్టింగ్. దిస్ సాఫ్ట్వేర్ మస్ట్ బి టెస్టెడ్. దానికోసం మళ్ళీ టెస్టింగ్. సో అంటే టెస్టింగ్ కూడా అయిపోయింది. సో అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయిపోయింది, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అయిపోయింది, రెండు అయిపోయింది. సో దే వాంట్ టు డిప్లాయ్ దేర్ అప్లికేషన్స్. రియల్ గా దే వాంట్ టు రన్ దేర్ బిజినెస్. సో వాళ్ళ బిజినెస్ ని రన్ చేయాలి. ఇప్పుడు అర్జెంట్గా ఎవరు? ఏబిసి బ్యాంక్. దే వాంట్ టు రన్ దేర్ బిజినెస్. ఓకే, అంటే ఎలాగా? సో ఏబిసి బ్యాంక్ ఉంది. రైట్, ఓకే. సో వాళ్ళు తమ బిజినెస్ కి ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేస్తారు. అంటే దట్ మీన్స్ వాడు డెవలప్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో టెస్టింగ్ కూడా అయిపోయింది బాస్. టెస్టింగ్ కూడా అయిపోయింది. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీటెడ్, టెస్టింగ్ యాక్టివిటీస్ ఆల్సో కంప్లీటెడ్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్. అయిపోయింది.
అయిపోయిన తర్వాత దే వాంట్ టు రన్ దేర్ బిజినెస్, దే వాంట్ టు రన్ దేర్ అప్లికేషన్, దే వాంట్ టు రన్ దేర్ బిజినెస్ బిజినెస్. దట్ మీన్స్ వాట్ అప్లికేషన్ అనుకోండి. సో అప్లికేషన్ రన్ చేయడానికి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి సర్వర్లు కావాలి, రైట్? సర్వర్లు కావాలి. మరి సర్వర్లు అంటే ఎట్లా వస్తాయి వాళ్ళకి? సింపుల్ గా చెప్పాలంటే ఎట్లా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. కానీ ఏబిసి బ్యాంక్ వాడికి సర్వర్ల మీద నాలెడ్జ్ లేదు కదా. ఎస్, దే ఆర్ అప్రోచింగ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ ఎస్, అప్రోచింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఏమని? అయ్యా బాబు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్, దిస్ ఇస్ మై బిజినెస్ అండ్ వీ కంప్లీటెడ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వీ కంప్లీటెడ్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, మై ప్రొడక్ట్ ఈస్ రెడీ, సో రెడీ, అండ్ వీ వాంట్ టు, ఎస్, వీ వాంట్ టు రన్ మై బిజినెస్, వీ వాంట్ టు డిప్లాయ్ దిస్ అప్లికేషన్. ఎస్, కాబట్టి సర్వర్లు కావాలి. మరి సర్వర్లు కావాలంటే ఎస్, ఎలాగా? సైజ్ ఆఫ్ యువర్ బిజినెస్, నీ బిజినెస్ సైజుని బట్టి మనకి ఏం కావాలా? బిజినెస్ సైజుని బట్టి మనకి సర్వర్లు కావాలి. వాడు ఏమన్నాడు? లెట్స్ సే ఏబిసి బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే, ఎస్ బాస్, సింపుల్, వెరీ వెరీ సింపుల్, వీ నీడ్ 1000 సర్వర్స్ అన్నారు. వీ నీడ్ 1000 సర్వర్స్, రైట్ రైట్, 1000 సర్వర్స్ కావాలి, రైట్. మరి 1000 సర్వర్స్ కావాలంటే వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఓకే బాబు, ఒక సర్వర్, ఎస్, కాస్ట్ వచ్చేసి, ఒక్క సర్వర్ కాస్ట్ వచ్చేసి 20 lakhs అమ్మా. ఓకే, నువ్వు కావాల్సిన 1000 సర్వర్లు, 1000 ఇంటూ, ఎస్, 1000 ఇంటూ 20 lakhs, రైట్, 1000 ఇంటూ 20 lakhs, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అమ్మా. ఓకే, అయితే దీనికి సంబంధించి మీరు అడ్వాన్స్ ముందే ఇవ్వాలా, రైట్, 50% అడ్వాన్స్, ఆ తర్వాత 50% సర్వర్లు ఇచ్చినప్పుడు, రైట్. అంటే ఈ సర్వర్లు అనేవి ఏ టైం పడుతుంది ఇవ్వడానికి? మాక్సిమం ఇట్ టేక్స్ 30 days టైం, ఆర్ ఇట్ మైట్ బి ఏ 45 days ఆల్సో, సమ్ టైమ్స్ 45 days. అంటే 30 to 45 days. అంటే టైం అనేది 30 to 45 days. అడ్వాన్స్ అనేది 50%. ఓకే, బట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. ఓకే, మీకు ఓకేనా? ఎస్, ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇక వాడి దగ్గర ఉన్నది అదే. ఎస్ ఎస్, అప్పుడు ఏబిసి బ్యాంక్ వాడు ఇలా సర్వర్లు తీసేసుకున్నాడు. ఎస్, దే హ్యావ్ టేకెన్ ద సర్వర్స్. ఓకే, సర్వర్లు తీసేసుకున్నాడు. సో అంటే ఎన్ని సర్వర్స్ సార్? 1000 సర్వర్స్, 1000 సర్వర్, దే హ్యావ్ టేకెన్ 1000 సర్వర్స్. ఇలా తీసుకున్నాడు, రైట్, ఇలాగా 1000 సర్వర్స్ తీసుకొని తన బిజినెస్ నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు తను 1000 సర్వర్లు ఎందుకు తీసుకున్నాడో తెలుసా? తన సైజ్ ఆఫ్ బిజినెస్ ని బట్టి. అంటే ఇప్పుడు ఎట్లా, కస్టమర్లు అందరూ కూడా 5 lakhs ఉన్నారు, 5 lakhs కస్టమర్స్, రైట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎజ్యూమ్ దట్, అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా మోడల్లో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒక 5 lakhs కస్టమర్స్ ఉన్నారు, రైట్. సో ఇప్పుడు కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టేశాడు. ఎస్ ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవన్నీ పెట్టేసుకున్నాడు, రైట్ రైట్. ఓకే, మరి డేటా సెంటర్ నడిపిస్తున్నాడు. డేటా సెంటరే ఇదంతా నడిపిస్తున్నాడు వాడు, డేటా సెంటర్, దేర్ ఓన్ డేటా సెంటర్ నడిపిస్తున్నాడు. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ప్లస్ ఇక చెప్పాలంటే ఏముంటుంది ఫ్రెండ్స్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంది. కెపెక్స్ ఓపెక్స్ రెండు ఉంది. బట్ 1000 సర్వర్లు పర్చేజ్ చేసుకున్నాడు. ఎంత? క్రోర్స్ ఆఫ్ రూపీస్ బాస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్. వెంటనే తన అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేసేసుకున్నాడు. ఎస్, తన అప్లికేషన్ మొత్తాన్ని ఇక్కడ డిప్లాయ్ చేసేసుకున్నాడు. దట్ మీన్స్ వాట్, రిలీజ్ అనమాట డైరెక్ట్. ఎస్ ఎస్, తనదే అప్లికేషన్, సొంత అప్లికేషన్ కాబట్టి తన సొంత సర్వర్లను, తన ఓన్ సర్వర్లను డిప్లాయ్ చేసేసుకున్నాడు, రైట్. ఎక్సలెంట్, బాగుంది. చేసిన తర్వాత ఎస్, ఇక కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ వెరీ స్మూత్లీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫైన్, ఎక్సలెంట్ గా నడుస్తుంది. అక్కడ ఐబిసి బ్యాంక్ అనేది గ్రో అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు, చాలా ఫాస్ట్ గా నడుస్తుంది, సర్వీస్ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. సో కస్టమర్స్ వస్తున్నారు, వస్తూ 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 వస్తున్నారు. వస్తున్నప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇది 2024. ఓకే ఓకే, ఎస్ ఎస్, ఇది 2024 సంవత్సరం. మరి 2024 సంవత్సరం ఇదైతే, మరి 2025 సంవత్సరం కస్టమర్లు 5 లక్షలు కాదు 10 లక్షలు అయిపోయారు. అయ్యో, పెరుగుతారు కదా, తప్పకుండా పెరుగుతారు. ప్రతి బ్యాంకింగ్ కస్టమర్లు పెరుగుతూనే ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి బ్యాంకింగ్ కస్టమర్లు పెరుగుతూనే ఉంటారు. ఓకే, Sir, I have one question. ఎస్, So, if banks they have their own data centers, what is the security purpose levels? Because everybody approaching the cloud, right? దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. జస్ట్ వెయిట్ 2 minutes. జస్ట్ ఐ విల్ గివ్ యూ మోర్ క్లారిటీ. జస్ట్ 2 minutes. ఓకే, జస్ట్ వెయిట్ 2 minutes. ఓకే, సో ఇలా అవుతుంది, రైట్.
సో ఇలా ఉన్నప్పుడు సింపుల్ గా ఏమైందంటే 2025 వచ్చేసింది. 2025 రైట్. 2025 ఈ 2025 వచ్చిన తర్వాత సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్ 2025 వచ్చిన తర్వాత మరి కస్టమర్లు ఏమో 10 lakhs కస్టమర్స్. ఓకే ఓకే. ఆ తర్వాత 10 lakhs కస్టమర్లు వచ్చారు. 10 lakhs కస్టమర్స్ వచ్చిన వెంటనే సాఫ్ట్వేర్ కంపెనీ దే వార్నింగ్ ఇచ్చాడు, ఏ బాస్, ఏబిసి బ్యాంక్, okay, your customers are increasing day by day, and at the same time today we have 10 lakhs customers, but they are using your application. Okay, they are using the your application, but ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనుక ఒకేసారి లోడ్ పడిందా నీ సర్వర్లు డౌన్ అయిపోయే అవకాశం ఉంది. ఆ డౌన్ అయ్యేతో పాటు క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంది. యువర్ ఎంటైర్ బిజినెస్ విల్ బి షట్టింగ్ డౌన్ అయిపోతుంది. మరి ప్రాబ్లం వస్తుంది చూసుకోవాలి. అరే వాట్ షుడ్ ఐ డూ? ఎస్, ఏం చేయాలి నేను? ఏం లేదు, ప్లీజ్ ఇంక్రీజ్ ద సర్వర్స్ అన్నాడు. ఓకే ఓకే, సర్వర్స్ ఇంక్రీజ్ చేస్తే స్మూత్ గా ఉంటుంది, హ్యాండ్లింగ్ బాగుంటుంది, బిజినెస్ ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంటున్నాడు. మరి సర్వర్లు మరి ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలంటే పర్చేజ్ చేయాలి కదా. అవును, పర్చేజ్ చేయాలి. ఎస్ ఎస్, నీ ఓన్ సర్వర్లే పర్చేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం పర్చేజ్ తో పాటు నీకేంటి, ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలి. ప్లస్ పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని మెయింటైన్ చేసుకోవడానికి మళ్ళీ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ కావాలి. అంటే ఇప్పుడు ఎన్ని సర్వర్లు తీసుకోమంటావు? లెట్స్ సే 100 సర్వర్, ఒక 1000 సర్వర్లు 100 సర్వర్లు తీసుకోండి రైట్. 100 సర్వర్లు ఇంటూ 20 lakhs, ఒక సర్వర్ 20 lakhs కదా. 100 సర్వర్లు ఇంటూ 20 lakhs, దట్ మీన్స్ వాట్, క్రోర్స్. ఓకే, మళ్ళీ అగైన్ నేను ఇప్పుడు ఇది మళ్ళీ రన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ కరెక్ట్, యూ మస్ట్ అన్నాడు వాడు. ఓకే ఓకే, మళ్ళీ అగైన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అగైన్ మళ్ళీ ఇక ఇలా ఆగదు కదా సైకిల్. మళ్ళీ 2026 వచ్చింది. అగైన్ 2026 లో అగైన్ 15 lakhs కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దట్ కస్టమర్లు పెరుగుతూనే ఉంటారు, నో వే, పెరుగుతారు. మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఎస్ ఎస్, దే నీడ్ టు ఇంక్రీజ్ ద సర్వర్స్ కెపాసిటీ. మళ్ళీ సర్వర్లు పెంచాడంటే మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మళ్ళీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. అంటే ఈ విధంగా చూస్తే స్ట్రైట్ అవే వాళ్ళ బిజినెస్ మొత్తం లాస్ లో అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వాడు దే నీడ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు రన్ దేర్ బిజినెస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఇది వాళ్ళ ఓన్ డేటా సెంటర్లు, మొత్తం వాళ్ళ ఓన్ డేటా సెంటర్లు ఇవన్నీ కూడా. ఓకే ఓకే. సో అప్పుడు వాడు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. అరే బాబు, దిస్ ఇస్ నాన్ సెన్స్, ఇలా అయితే ఎలాగా మన బిజినెస్ అనే ఆలోచన చేసేటప్పుడు ఎస్ ఎస్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఎస్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఈ పర్సన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మొత్తాన్ని ఎస్ అనాలిసిస్ చేస్తారు. టోటల్గా బిజినెస్ ఎలా జరుగుతుంది, ఆ బిజినెస్ ఎలా అంటే ఆఫ్లైనా ఆన్లైనా. ఆన్లైన్ బిజినెస్ కి ఏం కావాలి? సాఫ్ట్వేర్ నడవాలంటే సర్వర్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్, ఇవన్నీ చాలా కావాలి. ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు ఎవరు? ఈ పర్సన్. ఎస్ ఎస్, ఇక్కడ నుండి ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాడు. ఎస్, లెట్స్ సింపుల్ యుఎస్ అనుకోండి. ఎస్ ఎస్, ఇలా ఉన్నాడు ఇక్కడ ఈ పర్సన్ ఆలోచన చేస్తున్నాడు. చేసిన తర్వాత అతనికి మంచి బిజినెస్ థాట్స్ ఉంది బాస్. బిజినెస్ థాట్స్ ఉండి అతను ఏం చేస్తున్నాడంటే దే ఆర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సర్వర్లకి స్టోరేజ్కి సంబంధించిన కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసుకుంటున్నాడు ఇలాగా. అంటే దట్ మీన్స్ వాట్ దే ఆర్ క్రియేటింగ్ సర్వర్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కదా, సర్వర్లే అనుకోండి. సర్వర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ ఏదని అనుకోండి. ఇలా యుఎస్ లో తయారు చేశాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ మీన్స్ వాట్, దిస్ ఫెలో ఈ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ట్రిలియన్స్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ. అక్కడి నుంచి మళ్ళీ యుఎస్ నుంచి యూకే వచ్చాడు. మళ్ళీ అగైన్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్ ఎస్, అంటే ఇక డేటా సెంటర్ అనుకోండి మీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ. సో ఇలాగా మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఎస్ సింగపూర్ వచ్చాడు. మళ్ళీ అగైన్ దే ఆర్ క్రియేటింగ్ ఓన్. మళ్ళీ సింగపూర్ నుంచి ఎస్ సంథింగ్ కెనడా, మళ్ళీ కెనడా నుంచి సంథింగ్ సంథింగ్ సంథింగ్, అలా 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 ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. ఈవెన్ ఇండియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి పడేశాడు మొత్తం. దే ఎస్టాబ్లిష్డ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంటైర్ ద వరల్డ్, ఎంటైర్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేశాడు ఈ వ్యక్తి రైట్. సో ఈ వ్యక్తి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎస్, ఎవరు అతని పర్సన్ యూఎస్ లో ఉన్నాడని చెప్పాను కదా. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వెంటనే ఇదిగో ఇక్కడ ఈ పర్సన్ ఏబిసి బ్యాంక్ ఫోన్ చేశాడు. హే గుడ్ మార్నింగ్ ఏబిసి బ్యాంక్. యా వెరీ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఏబిసి బ్యాంక్. ఎస్ ఎస్ ఎక్సలెంట్, హౌ ఈస్ యువర్ బిజినెస్. నా బిజినెస్ ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంది అన్నాడు.
ఏబిసి బ్యాంక్ వాడికి అర్థమైంది, ఏ బాబు, ఐ నో వెరీ వెల్ అబౌట్ యువర్ బిజినెస్, యువర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టు రన్ యువర్ బిజినెస్, సో యువర్ బిజినెస్ కాస్ట్ విల్ బి ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్, డే బై డే. ఇఫ్ యూ డూ లైక్ దిస్ యూ విల్ బికమ్ జీరో ఆఫ్టర్ సమ్ టైమ్. తప్పకుండా నువ్వు మొత్తం దివాలా తీస్తావు, బ్యాంక్ కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నావు కాబట్టి ఎస్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది టు రెడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ అన్నాడు. ఎవరు? ఈ పర్సన్. ఇక్కడ థర్డ్ పార్టీ ఈ పర్సన్ ఫోన్ చేశాడు కదా, ఆ పర్సన్ అన్నాడు ఏమని, ఐ హ్యావ్ ఎ ప్లాన్ టు రెడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ అన్నాడు. ఓకే ఓకే, ప్లాన్ ఉందా, ఏం ప్లాన్ అది, ప్లీజ్ టెల్ మీ ఇమీడియట్లీ బాస్ అన్నాడు వెంటనే. మరి వెంటనే చెప్పాడు, ఏమని చెప్పాడు, ఏం లేదు బాస్, ఐ హ్యావ్ సో మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎంటైర్ గ్లోబ్. నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కావాలంటే అంత ఉంది. ఓకే ఓకే, నీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే అంత ఇస్తా. దట్ మీన్స్ వాడు ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు ఇస్తాను, ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ ఇచ్చేస్తా, తీసుకో. ఓకే ఓకే, మరి అడ్వాన్స్ ఏమైనా ఉందా? నో అడ్వాన్స్. అడ్వాన్స్ లేదా? నో అడ్వాన్స్. మరి టైం లిమిట్ ఎంత? ఏదైనా టైం ఉందా? నో టైం లిమిట్. ఎనీ టైం, నీకు ఏ టైంలో కావాలంటే ఆ సర్వర్లు ఇస్తా. ఏ టైం, నో టైం లిమిట్. నో టైం లిమిట్, ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ఇస్తా. అంటే ఇప్పుడు ఇస్తావు జస్ట్ 30 డేసా, 20 డేసా, 40 డేస్ అంటే నాట్ 30 డేస్, నాట్ 20 డేస్, నాట్ 40 డేస్. విత్ ఇన్ 1 minute, అండర్ 1 minute ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ యూ వాంట్. నీకు ఎన్ని లక్షల సర్వర్లు కావాలంటే అన్ని ఇస్తాను, ఎంత అన్లిమిటెడ్ స్టోరేజ్ కావాలంటే అంత ఇచ్చేస్తాను, తీసుకున్నాడు. అరే రే, అడ్వాన్స్ లేదు, ఎస్, టైం లిమిట్ లేదు, సరే ఓకే, నో ప్రాబ్లం. ఐఎమ్ ఏబిసి బ్యాంక్, రైట్ నో ఐఎమ్ ఇన్ ఇండియా, బట్ ఇన్ దిస్ 2026 ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై బిజినెస్ ఇన్సైడ్ Singapore or US also. I want to establish. I want to spread over all this entire globe. Anadu. Can you provide as infrastructure in a Singapore region and a US region? Hey, Babu, I'm an international businessman, boss. I have a lot of infrastructure in the entire globe. కాబట్టి నీకు ఏ ప్లేస్ లో కావాలంటే, ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఇచ్చేస్తాను. అంటే లొకేషన్తో సంబంధం లేకుండా, ఆ టైంతో సంబంధం లేకుండా, అసలు అడ్వాన్సే లేకుండా టోటల్ గా నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నేనే మెయింటైన్ చేస్తాను, బట్ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు ఇచ్చేస్తాను. ఎలాగా? మరి నేనేం చేయాలా? ఫ్రీగానే. అయితే నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ఏం లేదు, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఉపయోగించుకొని నీ బిజినెస్ రన్ చేసుకో. ఓకే ఓకే, రన్ చేస్తా. రన్ చేసిన తర్వాత నేనేం చేయాలి? రన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 30 డేస్ మీరు ఏదైతే యూటిలైజ్ చేసుకున్నారో, ఉపయోగించుకున్నారో దానికి బిల్ పే చేయండి అన్నారు. ఆఫ్టర్ 30 డేస్ పే ద బిల్, దట్స్ ఇట్. అంటే ఆ పే యాజ్ యూ గో మోడల్, మీరు ఎంతైతే వాడుకుంటారో అంత పే చేయండి. ఇట్స్ లైక్ ఏ పవర్ బిల్. ఇట్స్ లైక్ తెలుగు స్టేట్ లో పవర్ బిల్ అంటే ఇట్స్ లైక్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ పెయిడ్ బిల్ లాగా, ఏది మన మొబైల్స్ లో కానీ ఎట్లా అనమాట. ఓకే, ఎక్సలెంట్, సూపర్ ఐడియా ఇచ్చావు, నాకు బాగుంది. మరి మా డేటా సెంటర్లో నో నీడ్ టు వరీ అబౌట్ ఆల్ యువర్ డేటా సెంటర్స్, ప్లీజ్ రన్ యువర్ డేటా సెంటర్స్, బట్ రైట్ నో ఆన్వర్డ్స్ వి జస్ట్ టేక్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఐ విల్ మెన్షన్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఇస్ మై ప్రాబ్లం, అంతే, నీ ప్రాబ్లం కాదు. నీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ కెన్ రిజాల్వ్ అండ్ ఐ కెన్ రెక్టిఫై యూ, అంతే, నీకు సంబంధం లే. I can manage the entire my infrastructure because I have so much data centers and I have so many operators. చాలా మంది ఉన్నారు, వాళ్ళని మనం డేటా సెంటర్ ఆపరేటర్స్ అని కూడా. సరే ఓకే, ఇదంతా బాగానే ఉంది, సరే, కానీ నువ్వు నాకు చెప్పేది అర్థమవుతుంది, బట్ మీరు ఎక్కడో ఉన్నారు, నేనేమి ఎక్కడున్నాను. హౌ షుడ్ ఐ గెట్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అసలు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఎలా తెచ్చుకోవాలి? ఎలా? హౌ? రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ద్వారా ఎట్లా? మెట్రో? నో 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 బాస్, నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. సో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి సంబంధించిన ఉపయోగించాలంటే నేనేం చేశానంటే ఒక ఇంటర్ఫేస్ తయారు చేశా, ఒక వెబ్ ఇంటర్ఫేస్ తయారు చేశా. ఎస్, ఒక వెబ్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ కి నువ్వు కనెక్ట్ అయితే చాలు. ఈ ఇంటర్ఫేస్, వెబ్ ఇంటర్ఫేస్, దట్ మీన్స్ వెబ్సైట్, వెబ్ ఇంటర్ఫేస్, దీనికి కనెక్ట్ అయ్యి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకో. ఫస్ట్ రిజిస్టర్ యువర్ డీటెయిల్స్, దెన్ యూ విల్ గెట్ ఎ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వు నా అకౌంట్లోకి. అంటే వాడు ఏమంటున్నాడంటే నువ్వు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని ఒక అకౌంట్ తీసుకున్న తర్వాత లాగిన్ అవ్వు అకౌంట్లో, యూజర్ ఐడి పాస్వర్డ్ చేసిన తర్వాత నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నువ్వు కనెక్ట్ అవుతావు. నువ్వు ఏ లొకేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీకు కావాలంటే ఆ లొకేషన్లోకి వెళ్ళి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవచ్చు. మొత్తం కూడా ఆన్లైన్, టోటల్ ఆన్లైన్. సో నీ బిజినెస్ ఆన్లైన్ లో నడుస్తుంది, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆన్లైన్ నడుస్తుంది. బట్
ఫిజికల్ లొకేషన్ మాత్రం వేరే ప్లేస్ ఉంటుంది, బట్ యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దిస్ ఫిజికల్ లొకేషన్. నో, ఐ విల్ మెయింటైన్ ఆల్ దిస్ ఆ ఫిజికల్ లొకేషన్. ఎస్, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో నీకు కనిపిస్తుందో దానిని నువ్వు మెయింటైన్ చేస్తావు, బట్ ఫిజికల్ గా మొత్తం నేనే మెయింటైన్ చేస్తా. దట్ మీన్స్ వాట్ అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అంటే ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఒక సర్వర్స్ ని మన అవసరాల కోసం, మన బిజినెస్ అవసరాల కోసం మనం ఉపయోగిస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇదే. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎస్, నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఎస్, అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారు, ఏబిసి బ్యాంక్ ఉన్నాడు. సో ఈ ఏబిసి బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫ్రా కావాలి. ఇన్ఫ్రా అంటే ఏంది, సర్వర్లు, స్టోరేజ్, సంథింగ్ ఇన్ఫ్రా. సో సర్వర్లు ప్లస్ స్టోరేజ్ ప్లస్ సమ్ నెట్వర్క్ ఇట్లా అనుకోండి. ఇది ఎంత కూడా ఎస్ ఈ వ్యక్తి ఇస్తున్నాడు. ఎలాగిస్తున్నాడు, ఆన్లైన్ త్రూ వెబ్ ఇంటర్ఫేస్. దిస్ ఇస్ వెబ్సైట్ అనుకోండి. ఎస్ అంటే ఇక్కడ ఏబిసి బ్యాంక్ వాడు రిజిస్టర్ అయిపోవాలి. రిజిస్టర్ అయిన వెంటనే వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. దానిలో లోపల అకౌంట్ లో లాగిన్ అయితే చాలు. ఎస్, దే కెన్ కనెక్ట్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్లీ. అక్కడ మనం ఏ లొకేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అన్ని లొకేషన్ లో మనం ఎన్ని సర్వర్లు కావాలో అన్ని సర్వర్లు తయారు చేసుకోవచ్చు. ఆఫ్టర్ 30 days తర్వాత మనం బిల్ పే చేయాలి. ఎవరికి, వీరికే, థర్డ్ పార్టీకే. సో దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే మనం పర్చేజ్ చేయకుండా, మనం అడ్వాన్స్ పే చేయకుండా, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా, మనకి నో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, నో అడ్వాన్స్, నో టైం డిలే. ఎస్, no time delay. That means what? Without maintaining the data center also, without purchasing the hardware components, software components also, without purchasing the software components, hardware components, no capital expenditure, no operational expenses, no advance payments, no time delay. Yes, ABC Bank can get all the infrastructure from this third party. This is called a cloud computing. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ క్యాన్ బి ప్రొవైడెడ్ బై దిస్ ఫెలో. అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఒక సర్వీస్ మాదిరిగా వీడు ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి వీడినే మనం ఏమంటామంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పేరే ఎస్ అజ్యూర్ అంటున్నాం. ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పేరే AWS అంటున్నాం. వీడి పేరే GCP, AWS, వీళ్ళందరూ వీళ్ళే. ఆరాకిల్, IBM, వీళ్ళందరూ వీళ్ళే. దట్ మీన్స్ వాడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. వీళ్ళందరూ మనకి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాగా, త్రూ ఆన్లైన్. సో దీనివల్ల ఏమైంది, మనకి అంటే బిజినెస్ ఓనర్ కి ఇప్పుడు బర్డన్ తగ్గిపోయింది. గతంలో ఏమైంది, ఏబిసి బ్యాంక్ వాడు తన బిజినెస్ ని రన్ చేసుకోవడమే కాకుండా తన PDC, ఫిజికల్ డేటా సెంటర్ లో మెయింటైన్ చేసే బాధ్యత కూడా వాడిది. అంటే 50% బిజినెస్ మీద, 50% మీద టెక్నాలజీ మీద దృష్టి పెట్టాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు రైట్ నౌ క్లౌడ్ వచ్చేసింది బాస్. క్లౌడ్ వచ్చింది కాబట్టి 100%, క్లౌడ్ వచ్చింది కాబట్టి 100% వాడు బిజినెస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దాట్స్ వై దే ఆర్ గ్రోయింగ్ దేర్ బిజినెస్. సింపుల్ గా చెప్పాలంటే దే ఆర్ డెవలపింగ్ దేర్ బిజినెస్. సింపుల్ గా చెప్పాలంటే అంటే దీనివల్ల క్లౌడ్ అనేది మనకి ఐటీ సెక్టర్ లో ఒక అద్భుతమైన ఒక టెక్నాలజీ, ఒక బూమ్ అనుకోవచ్చు మనం చెప్పాలంటే రియల్ గా. వితౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ నో ఐటీ బిజినెస్ లేదు. కావాలంటే చూసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసు మనకి, ఇప్పుడు సపోజ్ నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా క్లౌడ్ ఉంది బాస్. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ ఎలా నడుస్తుంది, మూవీస్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మూవీస్ అన్ని కూడా మొత్తం గ్రాఫిక్సే. రైట్, మొత్తం గ్రాఫిక్సే. అంటే మూవీస్ అనేది ఈ మధ్యకాలంలో కొంతమంది భారీ బడ్జెట్ తోటి 2 సంవత్సరాలు, 3 years కూడా తీస్తున్నారు మూవీస్. మరి 3 years తీసిన మూవీ మరి ఎంత భారీ బడ్జెట్, 1000 crores, 1000 CR. మరి ఇంత బడ్జెట్ సినిమా మనకి ఫాస్ట్ గా రిలీజ్ చేస్తే వాడికి డబ్బులు వస్తాయి. మరి ఫాస్ట్ గా రిలీజ్ చేయాలంటే ఇక్కడ ఏం కావాలి, గ్రాఫిక్స్ కావాలి. గ్రాఫిక్స్ మరి గ్రాఫిక్స్ కావాలంటే ఈ సినిమాని ఫాస్ట్ గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసే సినిమా దానికి గ్రాఫిక్స్ అప్లై చేసి మళ్ళీ సినిమాని రిలీజ్ చేయాలంటే మరి ఎంత టైం పట్టింది. సరే, ఈ గ్రాఫిక్స్ చేయాలంటే మన జస్ట్ చిన్న ల్యాప్టాప్ లోనూ మన డెస్క్టాప్ సరిపోవే. మరి ఏం కావాలా, హైయెస్ట్ కెపాసిటీ సర్వర్లు కావాలి.
సర్వర్లు ఉంటే వెంటనే ఈ గ్రాఫిక్స్ చేసి పడేసి సినిమాని రిలీజ్ చేస్తే వాడికి డబ్బులు వస్తాయి అని ఇలాగా ఎస్ ఒక డైరెక్టర్ పిలిపించాడు, ఏ గ్రాఫిక్స్ డిజైనర్స్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్ అన్నాడు. వచ్చారు 100 మంది గ్రాఫిక్ డిజైనర్లు వచ్చారు, రేస్ రైట్. ఆ గ్రాఫిక్ డిజైనర్లు ఏం చెప్పారు తెలుసా బాబు, మీ మూవీ ఎస్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, మా మూవీ వెంటనే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వాలంటున్నాడు. అరే ఒక 1 మంత్ లో గ్రాఫిక్స్ చేయమంటే ఎలా చేస్తారు? ఓకే, ఓకే, నో ప్రాబ్లం. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే సర్వర్లు కావాలి మాకు. సర్వర్లు ఎన్ని? 100 సర్వర్స్ కావాలి, హైయెస్ట్ కెపాసిటీ సర్వర్లు. ఓకే, ఓకే, మరి హైయెస్ట్ కెపాసిటీ సర్వర్లు నువ్వు పర్చేజ్ చేసుకోవాలంటే ఒక సర్వర్ కాస్ట్ 20 lakhs. రైట్, రైట్. మరి 100 సర్వర్లు 100 × 20 lakhs కొన్ని crores ఆఫ్ రూపీస్ అవుతాయి. అయ్యో, కోట్లు. ఎస్, ఎస్. మరి ఇలాంటప్పుడు ఏంది? ఎస్, మనకి ఎస్ బాస్, మనకి ఏడబ్ల్యూఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎస్, మనకి ఏడబ్ల్యూఎస్ అనే ఒక థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు. ఎస్, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. టేక్ ద సర్వర్స్ ఫ్రమ్ దిస్ ఏడబ్ల్యూఎస్ అండ్ డూ సమ్ గ్రాఫిక్స్. మేము గ్రాఫిక్స్ చేసి పడేస్తాం. ఒక 1 మంత్, 1 మంత్ కి మనం ఏడబ్ల్యూఎస్ కి పే చేద్దాం రెంట్, అంతే సింపుల్. ఇక్కడ కోట్లు కోట్లు పే చేయాలి. ఇక్కడైతే లాక్స్ సరిపోద్ది, 2, 3, 5 lakhs అంతే, అయిపోయింది. గ్రాఫిక్స్ అయిపోద్ది, మూవీ రిలీజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ ఈజీ. దట్ మీన్స్ వాట్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ రంగమే కాదు. ఎస్, మనం ఈ ప్రపంచంలో గేమ్స్ నడుస్తుంది, ఆన్లైన్ గేమ్స్ ఎలా నడుస్తుంది, ఈ ప్రపంచంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుస్తున్నాయి, ఎలా నడుస్తున్నాయి? ఎస్, ఎస్, మూవీస్ ఏదైనా సరే, క్రికెట్ కానీ అవి కానీ ఇవి కానీ. అంటే అప్పటికప్పుడు నీకు సర్వర్లు కావాలంటే ఎలాగా? నో వే. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సపోజ్ ఇక్కడ ఫోన్ పే ఉంది బాస్. ఫోన్ పే వాడు ఉన్నాడు, వాడు ఆల్రెడీ తన బిజినెస్ ని వెల్ ఎస్టాబ్లిష్ రన్నింగ్ చేస్తున్నాడు, రన్నింగ్. కానీ వాడికి అనుకోకుండా ఎస్ మనకి ఫెస్టివల్ వచ్చింది. ఫెస్టివల్ అంటే ఏంది? 13, 14, 15 అంటే ఏంది? సంక్రాంతి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుగు ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వాడు ఫోన్ పే వాడు ఆలోచన చేశాడు, అరే మనకి 13, 14, 15 అంటే ఎక్కువ కస్టమర్స్ అందరూ ట్రావెల్ చేస్తారు, షాపింగ్లు చేస్తారు, సమ్ అదర్ థింగ్స్, టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ బుక్ చేసినప్పుడు ఎస్ మనకు ఒకేసారి లోడ్ ఇచ్చి పడింది, ఫోన్ పే మీద ఒకేసారి లోడ్ ఇచ్చి పడింది. లోడ్ ఇచ్చి పడితే ఏమైంది? సర్వర్లు స్లో అవుతాయి, తర్వాత క్రాష్ అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకేం కావాలా? అర్జెంటుగా సర్వర్లు కావాలా. అర్జెంటుగా సర్వర్లు ఎన్ని రోజులు కావాలా? 3 days. ఓన్లీ 3 days కోసమే సర్వర్లు కావాలి. ఇప్పుడు 3 days కోసం సర్వర్లు కావాలంటే ఎస్, ఎస్. ఇప్పుడు మన ముందున్న విషయం ఏంటో చెప్పండి. 3 days కోసం సర్వర్లు నువ్వు ఓన్ గా తయారు చేసుకుంటావా లేకపోతే రెంట్కి తెచ్చుకుంటావా? ఎస్, ఓన్ గా తయారు చేయాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయింది. మళ్ళీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ నీదే పెట్టుకోవాలి మళ్ళీ. బట్ ఇక్కడ ఏంది? క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవసరం లేదు, కొన్ని లక్షలు ఉంటే చాలు. 3 days కోసం నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటాను. ఆ 3 days తర్వాత ఎస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ ఏడబ్ల్యూఎస్ కి ఇచ్చేస్తాను డైరెక్ట్. స్టాప్ చేసి పడేస్తే చాలు, బిల్లు పడదు నాకు, అంతే, స్టాప్. సో అంటే ఈ విధంగా మనం బిజినెస్ ని పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఏదైనా సరే, ఇందాక నేను చెప్పిన తత్కాల్ టికెట్ చూసారా? తత్కాల్ టికెట్ అనేది ఏంది? 10కి మొదలైంది, 10 AM కి మొదలైంది తత్కాల్ టికెట్. 10 AM కి ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి సర్వర్ కనెక్ట్ అవుతాడు, ఎందుకు? బుక్ చేసుకోవడానికి టికెట్స్. అప్పుడు ఎప్పుడు దాకా ఉంటుంది రష్? ఎస్, 10 నుంచి 11 వరకు ఉంటుంది. రైట్, రైట్, 11 వరకు. రైట్. ఇప్పుడు 10 నుంచి 11 గంట అంటే 1 గంట, అంటే 1 hour నాకు సర్వర్లు ఎక్కువ కావాలి. అంటే ఎన్ని సర్వర్లు కావాలి? లెట్స్ సే ఐ వాంట్ టు ఎస్ టేక్ 1000 సర్వర్స్ ఫర్ 1 hour పర్పస్ ఓన్లీ. మనం 1 hour పర్పస్ కి 1000 సర్వర్లు తయారు చేసేది ఎప్పుడు, అది ఇచ్చేది ఎప్పుడు? నో ప్రాబ్లం. No, it's not possible. That's why this people approaching to the cloud service provider, while they are approaching the cloud service provider and they are taking the servers from cloud service provider only. దానివల్ల ఏమైంది? బిజినెస్ ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంది, ప్రాబ్లం లేదు. ఇలాగనమాట. నాట్ ఓన్లీ దిస్ వన్, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నా, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఫ్లాష్ సేల్ అని పెడతాడు, డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తాడు. ఆ ఫెస్టివల్ సీజన్ లో విపరీతమైన జనాలు వస్తుంటారు. మరి ఫ్లిప్కార్ట్ వాడికి ఏం కావాలి? వాడికి సర్వర్లు కావాలా. ఎన్ని రోజులు? 3 days. ఓకే, ఓకే, అంటే 3 days కోసం మీరు సర్వర్లు, క్యాన్ వి బై ద సర్వర్స్ ఆర్ కెన్ వి టేక్ ద సర్వర్స్ ఫ్రమ్ యాజ్ అ రెంటల్ బేసిస్? ఎస్. అంటే ఈ ప్రపంచంలో బిజినెస్ స్టేక్ హోల్డర్స్ మొత్తం ఆలోచన చేశారు, అరే ఇది మనం ఎస్ వీ కెనాట్ ఏబుల్ టు రన్ అవర్ బిజినెస్ లైక్ దిస్. దాట్స్ వై దే ఆర్ అప్రోచింగ్ డైరెక్ట్లీ క్లౌడ్. మొత్తం క్లౌడ్ కే మైగ్రేట్ అవుతుంది. అంటే సార్ గతంలో మీరు చెప్పారు
ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లో వాళ్ళే కదా డేటా సెంటర్లు, వాళ్ళ బిజినెస్ అంతా కూడా అక్కడ నడుస్తుంది కదా. మరి ఇప్పుడు మీరేమో క్లౌడ్ అని చెప్పారు. ఓకే, క్లౌడ్ లో అంత బిజినెస్ నడుస్తుందన్నారు. వాట్ అబౌట్ ఆన్ ప్రమిసెస్ డేటా సెంటర్స్? రైట్ రైట్. అంటే ఆన్ ప్రమిసెస్ డేటా సెంటర్ లో ఉన్న వాళ్ళ బిజినెస్ స్టోరేజ్ అంతా కూడా ఎస్ మైగ్రేటింగ్ టు ద క్లౌడ్. వై? క్లౌడ్ ఉంటేనే ఆటోమేషన్ ఉంది. ఆటోమేషన్ ఉంది, సర్వర్లు మానిటరింగ్ చేసే సిస్టమ్ అందుబాటులోకి ఉంది, సర్వర్లు ఏ సర్వర్ల ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్ ఎస్, ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు క్లౌడ్కి వస్తే. బట్ ఫిజికల్ డేటా సెంటర్లు ఇవన్నీ ఫిజికల్ సర్వర్లు, బట్ చాలా ప్రాబ్లమేటిక్ సర్వర్లు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డిప్లాయ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ టు సర్వర్స్. బట్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ అనేది ఒక్క సెకండ్ పని. డిప్లాయ్మెంట్ ఒక సెకండ్ పని, సర్వర్ల క్రియేషన్ అనేది ఒక సెకండ్ పని, సర్వర్లు మానిటరింగ్ అనేది ఒక సెకండ్ పని. గతంలో సెకండ్ కాదు, రోజులు, డేస్. దాట్స్ వై క్లౌడ్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఫాస్ట్ అయింది, టెస్టింగ్ ఫాస్ట్ అయింది, రిలీజ్ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది. ఆ తర్వాత కస్టమర్ కి ఎస్ ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇవి పర్చేజ్ చేయాల్సిన అవసరంలా. సపోజ్ మీరే ఉన్నారు, మీ దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకో, అంతే, సింపుల్. అరే 20 lakhs సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. వై? హౌ? ఎలా? ఏం లేదు బాస్, మీరు ఏం సింపుల్, పెద్ద ఒక ఆఫీస్ తీసుకోండి. రైట్, ఆఫీస్ తీసుకో, ఆఫీస్ ఖర్చే నీకు. నీ హెచ్ఆర్ మేనేజర్ ఉంటాడు, దట్స్ ఇట్, మీరు ఉంటారు, అంతే. 2 సీట్లు, సో అంతేనా? అంతే. అంతే తీసుకొని అంతా వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే ఓకే, అంతా వర్క్ ఫ్రమ్. క్లయింట్ ఎక్కడ ఉంటాడు? క్లయింట్ ఎక్కడ ఉంటాడు? వాడు నీకు బిజినెస్ ఇస్తాడు. టేక్ ద క్లయింట్ బిజినెస్. రైట్ రైట్. మరి క్లయింట్ బిజినెస్ రన్ చేయడానికి సర్వర్లు ఎవరు ఇస్తారు? ఏడబ్ల్యూఎస్. క్లయింట్ బిజినెస్ స్టోరేజ్ సర్వర్లు ఎవరు వస్తారు? ఏడబ్ల్యూఎస్. స్టోరేజ్, సర్వర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏడబ్ల్యూఎస్ తీసుకో. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకో, వర్కర్స్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి తీసుకో, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకో, నువ్వు ఆఫీస్ లో కూర్చొని రన్ చేసుకో, అంతే, దట్స్ ఇట్. ఆఫీస్ లో కూర్చొని ఇంట్లో కూర్చో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా ఈజీ క్లౌడ్ ఉంటే. ఎస్ ఎస్ ఎస్, వీ కెన్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఫ్రీలాన్సర్ కూడా చేయొచ్చు. ఫ్రీలాన్సర్ ఈజీ దీనికి. క్లౌడ్ అంటే నువ్వు ఫ్రీలాన్సర్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంట్లోనే కూర్చొని 4-5 ప్రాజెక్టులు డీల్ చేసుకొని డబ్బులు సంపాదించు ఈజీగా. ఎస్ ఎస్, బికాస్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ సో మెనీ అప్లికేషన్స్ ఇన్సైడ్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఎస్ ఈ రోజు ఒక న్యూ అప్లికేషన్ లాంచ్ చేస్తాడు, దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రేపు మరొక వ్యక్తి మరొక న్యూ అప్లికేషన్ లాంచ్ చేయాలి, దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే ఈ రోజు ఈ ప్రపంచం అంతా ఎలా నడుస్తుందంటే ఆఫ్లైన్ లేదు బాస్, మొత్తం ఆఫ్లైన్ లేదు, తక్కువైపోయింది ఆఫ్లైన్, మొత్తం కూడా ఆన్లైన్. సో ఆన్లైన్ లో బిజినెస్ నడవాలంటే ఇన్ఫ్రా కావాలి. అది ఏదైనా సరే ఆన్లైన్ లో ఇన్ఫ్రా కావాలి. ఇన్ఫ్రా కోసం మనం ఎవరిని సంప్రదించాలి? ఎస్ ఎస్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అది ఏడబ్ల్యూఎస్ అయినా, అది ఎజ్యూర్ అయినా, అది జీసీ, ఎవరైనా సరే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సంప్రదించి ఇన్ఫ్రా తీసుకుంటాం. ఆ ఇన్ఫ్రా తీసుకోవడానికి బిజినెస్ ఓనర్కి తెలియదు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్ ఎస్, బిజినెస్ ఓనర్ ఇక్కడ ఉంటాడు బాస్. ఇది బిజినెస్ ఓనర్, ఈయన బిజినెస్ ఓనర్, అతని పేరు ఏబిసి బ్యాంక్. కానీ ఏబిసి బ్యాంక్ వాడికి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎలాగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాలో తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఉంటాం. మనం ఎవరమి? మనం క్లౌడ్ ఇంజనీర్. వీఆర్ క్లౌడ్ ఇంజనీర్స్, రైట్. మనం క్లౌడ్ ఇంజనీర్స్ ఏం చేస్తాం? వీ టేక్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ Azure, we take the infrastructure from AWS, we take the infrastructure from GCP. అంటే నువ్వు ఏడబ్ల్యూఎస్ నుంచి అయినా, ఎజ్యూర్ నుంచి అయినా, జీసీపీ నుంచి అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తయారు చేసి ఈ బిజినెస్ ఓనర్ కి ఇచ్చేస్తావు, అంతే. బిజినెస్ ఓనర్స్ కి ఇవ్వటం అంటే ఏంది? వాడి బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేసి నడిపిస్తూ ఉంటావు, అంతే, సింపుల్ గా చెప్పాలంటే. బట్ వాడే చేసుకోవచ్చు కదా, వాడికి ఆ టాలెంట్ లేదు. బిజినెస్ ఓనర్స్ కి దే నో ఓన్లీ బిజినెస్. బట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అందరూ ఇక్కడ ఉన్నారు, అంటే మనం మీడియేటర్స్ అన్నమాట. అంటే బిజినెస్ ఓనర్స్ కి ఎస్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ కి మీడియేటర్ ఎవరు అంటే క్లౌడ్స్ ఇంజనీర్స్. అది మనం సొంతగా చేసుకోవచ్చు. లేదు లేదు అని అంటే డైరెక్ట్ గా ఎస్, ఈ బిజినెస్ ఓనరు సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాడు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు పోయి ఉంటారు, అంతే. అక్కడి నుంచి మీరు ఆ క్లయింట్ అంటే త్రూ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారాగా మీ క్లయింట్ కోసం మీరు పనిచేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్. ఇక్కడ మనం సొంతగా చేసుకోవడం ఒక మోడల్ అయితే, రెండో మోడల్ ఏంది? జస్ట్ యూ జాయిన్ యాజ్ ఎంప్లాయీ ఇన్సైడ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ యూ మస్ట్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అంతే. అంటే క్లయింట్ బిజినెస్ నడవడానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా
మీరు సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మీరు అందిస్తూ ఉంటారు, రైట్? ఎక్కడ అది మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఏడబ్ల్యూఎస్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు మేనేజ్ చేస్తూ ఉంటారు. లేదు లేదు, నేను జీసీపీ నేర్చుకుని మీరు జీసీపీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి క్లయింట్కి అందిస్తూ ఉంటారు. వాడిని బిజినెస్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇలాగనమాట. అంటే సో మెనీ పీపుల్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఆల్సో. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీస్ గా కూడా పనిచేస్తుంటారు కొంతమంది. కొంతమంది ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా నేర్చుకుంటారు, జాగ్రత్తగా ఈ పని చేసుకుంటూ ఉంటారు. దేర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కన్సల్టెన్సీ మోడల్. చాలా మంది సింపుల్ గా స్మార్ట్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఏం లేదు, వాళ్ళు ఒక 5-10 లక్షలు క్యాష్ ఉందనుకోండి, ఒక సింపుల్ గా కన్సల్టెన్సీ పెట్టుకొని వి ప్రొవైడ్ ఆల్ క్లౌడ్ సర్వీసెస్ ప్లీజ్ కమ్ టు మీ అంటున్నారు. ఎవరికి? బిజినెస్ ఓనర్స్ కి. వాళ్ళే వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు ఈ కన్సల్టెన్సీలో? ఎస్, మనలాగా క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి, ఏంటి ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న ఒక వ్యక్తిని, ఎజూర్ నేర్చుకున్న మరొక వ్యక్తిని, జీసీపీ నేర్చుకున్న మరొక వ్యక్తిని, డెవాప్స్ నేర్చుకున్న, ఇట్లా ఇలా కన్సల్టెన్సీ సర్వీస్ ఇది. అంటే ఇదంతా కూడా ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి ఒక ఆఫీస్ ఉంటే సరిపోతుంది బాస్, అంతే సింపుల్ చెప్పాలంటే. ఒక ఆఫీస్ ఉంటే చాలు. క్లౌడ్ ఉంది కాబట్టి. క్లౌడ్ లేనప్పుడు చాలా ప్రాబ్లం. ఇప్పుడు క్లౌడ్ వచ్చింది కాబట్టి ఈజీ, ఈజీ, డెట్ ఈజీ అట్లా. అంటే ఈ క్లౌడ్ అనేది ఈ ప్రపంచంలో, ఎస్, అంటే సార్ మా బ్రదర్ చెప్పాడు, యాక్చువల్ గా ఈ క్లౌడ్ అనేది ఈ రోజు మీరు అంటున్నారు, నెక్స్ట్ క్లౌడ్ పోతుంది సార్, అప్పుడు ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? ఏం చెప్పలేను సార్. అది వరకు సి నేర్చుకున్నాడు మొన్న, తర్వాత C++ నేర్చుకున్నాడు, జావా కూడా నేర్చుకున్నాడు, ఇప్పుడేమో పైథాన్ అంటున్నారు సార్. ఇప్పుడేమో పైథాన్ కూడా కాదు, గో లాంగ్వేజ్ బాగా వచ్చా అని అడుగుతున్నారు సార్. ఇది ఎంత గోల్ ఉంది సార్? మరి ఐటీలోకి రావాలంటే మాకు భయంగా ఉంది, మీరేమో క్లౌడ్ క్లౌడ్ అంటున్నారు. క్లౌడ్ అసలు ఉంటుందా? నెక్స్ట్ పోతుందా? ఓ, అట్లా వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే, సపోజ్ మీరున్నారు, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనం మ్యారేజ్ చేసుకోవాలా. మ్యారేజ్ చేసుకోవాలంటే మనకి సింపుల్ గా ఆ, ఈయన వెళ్ళాడు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు మ్యారేజ్ చేయను. సరేదా, చేస్తా అన్నాడు. ఓకే, మరి మ్యారేజ్ కి ఏం కావాలి? మ్యారేజ్ కి ఏం కావాలంటే మనకి టెంట్ హౌస్ సామాన్ కావాలి ఖచ్చితంగా, ఫంక్షన్ హాల్ కావాలి. ఇప్పుడు ఇతని మధ్యన సమస్య ఏందో చూడండి. యాక్చువల్గా ఈ ఫాదర్ ఏం ఆలోచించాడు తెలుసా? టెంట్ హౌస్, మైక్ సెట్లు, ఇవన్నీ ఇవన్నీ టేబుల్స్, కుర్చీలు మనం వేరే వాళ్ళు ఉపయోగించి మనకొద్దు. నో, ఎస్, మనం సిటీకి వెళ్దాం పదా. సిటీకి వెళ్ళిపోయి అన్ని కొత్తవి పర్చేజ్ చేద్దాం అన్నాడు. కొత్తవి పర్చేజ్ చేయాలంటే ఎంత? ఒక 40 lakhs అయింది, 40 లక్షలు అయింది మొత్తం. మరి టైం ఎంత పట్టింది? 1 month టైం. ఓకే, 1 month టైం కావాలి, 40 లక్షలు డబ్బు కావాలి. అరే, ఇది పెద్ద రిస్కే. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, అరే బాబు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీ డాడీకి పిచ్చెక్కింది. ఇదిగో ఆ పక్క వీధిలోనే టెంట్ హౌస్ సామాన్ ఉంది కదా, టెంట్ హౌస్, డైరెక్ట్ గా 25,000కే మొత్తం వచ్చేస్తుంది. ఈవెన్ ఫంక్షన్ హాల్ కూడా ఇస్తారని తీసుకో, రెంట్ కి 2 days ఉపయోగించుకో, వదిలేసే, అంతే అయిపోయింది. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇప్పుడు బిల్డ్ చేసుకుంటానంటాడు. ఏంది? టైం వేస్ట్, మనీ వేస్ట్, అంతా వేస్టే. ఓకే, అంటే రెంట్ కి తెచ్చుకోవడం బెస్టా? ఎస్ ఎస్, పర్చేజ్ చేసుకోవడం బెస్ట్ ఆలోచన చేశారు. ఎస్ బాబు, పర్చేజ్ వేస్ట్, రెంటే బెస్ట్. కాబట్టి ఈ రోజు మీరు ఫంక్షన్ హాల్ ఉపయోగించుకోవాలన్నా మీరు రెంటే, నెక్స్ట్ మీ పిల్లలకి మ్యారేజ్ చేయాలని రెంటే, వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేయాలని రెంటే. ఎవరు కూడా 40-50 లక్షలు పెట్టి ఒక్క రోజు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే దట్ మీన్స్ టెంట్ హౌస్ సామాన్లు, ఫంక్షన్ హాల్ కట్టించరు కదా, వే. సో కాబట్టి అలాగే, అది ఎలాగైతే ఉంటుందో క్లౌడ్ కూడా అలాగే ఉంటుంది బాస్. క్లౌడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఒక 100 CR, 100 CR పెట్టి ఒక పెద్ద విల్లా కట్టారు. సింపుల్ గా చిన్నగా ఒక విల్లా కట్టారు 100 కోట్లు పెట్టి. ఇప్పుడు ఈ విల్లాకి మనం యాక్చువల్ గా నో పవర్ లేదు, కరెంట్ లేదు ఈయనకి. 100 కోట్లు పెట్టి విల్లా కట్టాడు, కరెంట్ లేదు, కానీ ఈయన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి ఇంకా. ఈయన ఏమన్నాడు తెలుసా? ఏ, ఈ విల్లా మొత్తానికి పవరు మనం 2 విధాలుగా తెచ్చుకోవచ్చు. ఒకటేమో గవర్నమెంట్ ఇస్తుంది రెంటల్ బేసిస్ లో పవరు. అయితే ఈయన ఏమనుకున్నాడంటే, నా దగ్గర 500 కోట్లు పెట్టి పవర్ ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటున్నాడు. అరే, విల్లాకి పవర్ ఇవ్వడానికి 500 కోట్లు ఖర్చు అవసరమా? మళ్ళీ 500 కోట్లు తర్వాత ఆ మెయింటెనెన్స్ ఏంది, ఆ ఖర్చులు ఏంది, ఆ తర్వాత ఇది ఎప్పుడైంది? 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళ దాకా విల్లా ఏం కావాలా? ఆగిపోయింది ఇట్లాగే. అంటే నేనేమంటున్నానంటే మిత్రులారా, నీకు పవర్ కావాలంటే డైరెక్ట్ గా గో టు గవర్నమెంట్, టేక్ ద పవర్ అండ్ పే ద పేమెంట్ యాజ్ మచ్ యాజ్, అంటే పే యాజ్ యూ గో మోడల్. దిస్ ఇస్ వాట్ క్లౌడే. చెప్పాలంటే క్లౌడే, దిస్ కాన్సెప్ట్ ఈస్ వాట్ క్లౌడే. గవర్నమెంట్ ఏమో కరెంట్ మొత్తాన్ని నీకు సప్లై చేస్తుంది, బట్ అక్కడ సప్లైలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వాడే చూసుకుంటాడు. పవర్ ప్లాంట్ పరిస్థితి వాడే చూసుకుంటాడు, నీకు సంబంధం లే. ఎందుకంటే నువ్వు 100 కోట్లు పెట్టుకున్నా, 1000 కోట్లు పెట్టి విల్లా నడిపించినా,
పవర్ ప్లాంట్ గురించి నీకు సంబంధం లే, జస్ట్ పే ద పేమెంట్ అంతే, మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ 30 days అంతే. సో ఇది కరెంట్ ఎంత ముఖ్యమో క్లౌడ్ కూడా అంతే ముఖ్యం. కరెంటు లేకపోతే మనిషి బ్రతకలేడు, క్లౌడ్ లేకపోతే ఐటీ బిజినెస్ ఇంచు కూడా ముందుకు నడవదు, గుర్తుపెట్టుకోండి, ఇంచు కూడా. అంటే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వీటన్నిటితోటి ఇప్పుడు మనం నడపలేం. ఎలా నడిపిస్తావు? దిస్ ఇస్ వాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి నీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసేదానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడిపించేదానికి మనుషులు కావాలి తప్పకుండా. ఎన్ని ఏఐలు వచ్చినా, ఎన్ని డేటా సైన్స్లు వచ్చినా, ఎన్ని వేరే వచ్చినా, ఎస్ ఇట్ రిక్వైర్స్ క్లౌడ్. సో సింపుల్ గా చెప్పాలంటే ఏఐ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా కూడా క్లౌడే, డేటా సైన్స్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా క్లౌడే, ఏది చేయాలన్నా క్లౌడ్. అంటే ఫస్ట్ నీకు ఉండాల్సిన పాయింట్ క్లౌడే బాస్. అదర్వైజ్ ఇక్కడ ఏఐ అప్లికేషన్ బిల్డ్ జరగదు, ఇక్కడ డేటా సైన్స్ కూడా బిల్డ్ జరగదు, ఇక్కడ జావా, పైథాన్, .NET అప్లికేషన్ కూడా బిల్డ్ జరగదు. ఎందుకు బిల్డ్ చేయాలంటే సర్వర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరేజ్, ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా ఇదే. బట్ ఇక్కడ నేనేమంటానంటే మ్యాండేటరీ థింగ్ ఇన్ ద వరల్డ్ మస్ట్ బి క్లౌడ్ ఓన్లీ ప్రజెంట్ అయితే. తర్వాత వేరేది ఏది, మనం మహా అయితే 20 సంవత్సరాలు ఐటీ జాబ్ చేస్తాం. కొంతమంది ఆలోచిస్తారు, వాళ్ళు ఎట్లా అంటే ఇప్పటి నుంచి మొదలు పెడతారు సార్, 2094లో ఇది అయిద్దంటగా, 2094లో అది అయిద్దంట అని చెప్పేసి ఈ రోజు క్లౌడ్ నేర్చుకోరు చాలా మంది. తెలివి అంటే దీన్ని తెలివి, అతి తెలివి అంటారు దీన్ని. 2094 ఎందుకు బాబు, 2050 వరకు పెట్టుకో టార్గెట్. 94 ఎందుకు? 94 ఏదో జరిగింది కరెక్టే, ఎవరో చెప్పారు కరెక్టే, అదంతా రావాలి కదా మోడల్. నేను అనేది ఏంటంటే తిప్పి కొడితే ఒక 15 ఏళ్ళు పెట్టుకో ఇక్కడి నుంచి నీ జాబ్. 15 ఏళ్ళ తర్వాత జాబ్ చేయమని ఎవరు చేయరు. ఏం చేస్తారు సార్, బిజినెస్ చేసుకుంటారు, ఏదో చిన్న బిజినెస్, నీ నాలెడ్జ్ని బట్టి నీకు డబ్బులు ఉంటాయి కాబట్టి. నేనేమనేది అంటే ఐటీ సెక్టర్ లో 10, 15, 20 అంతే అయిపోయింది, రిటైర్మెంట్ పంపిస్తాం మనం. లేదా 15 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు బాగుంటాయి. నేనేమంటానంటే దానికోసం విపరీతమైన టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. కాదురా ఈ కోర్స్ కాదురా, అది కాదు ఈ కోర్స్ కాదురా, ఇది ఇక ఆలోచనతోనే మనిషి సతమతం అవుతా ఉంటాడు, గందరగోళం అవుతా ఉంటాడు. అది లేదు, ఇది రాదు, అది రాదు. నేనేమంటానంటే ఇలాంటివన్నీ మానేసేయండి ఫస్ట్ మానేసి, మన 2094 మనకు అవసరంలా, 2050 కూడా మనకు అవసరంలా, జస్ట్ 10 ఏళ్ళు గట్టిగా పట్టుమని 10 ఏళ్ళు అంతే, 2035 దాకా ఆలోచించు అంతే, చాలు కోర్స్ నేర్చుకోవడం అంతకుమించి ఇంకొద్దు. అంతకుమించి ఎక్కువ ఆలోచించామంటే రిస్క్ అయింది. ఓకే, ఐటీ ముఖ్యంగా. ఇక క్లౌడ్ విషయానికి వస్తే 2035 కాదు, 2050 కాదు, 90 కాదు, ఎప్పుడైనా సరే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిందే. వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి కెనాట్ రన్ అవర్ బిజినెస్. ఓకే, ఇలా మనకి క్లౌడ్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన విధంగా మీకు అవైలబిలిటీ జోన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఆ తర్వాత రీజియన్స్ ఉన్నాయి. సో మీకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే ఆ ఫిజికల్ డేటా సెంటర్ గురించి కొంత అవగాహన. ఫిజికల్ డేటా సెంటర్ అంటే పీడిసి. సో నెక్స్ట్ లో కూడా మనకి సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్. సో అసలు వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి, అసలు ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి, ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి, వర్చువల్ సర్వర్స్ అంటే ఏంటి, రైట్. ఆ తర్వాత అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఆ తర్వాత రీజియన్స్ అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం ఫ్రెండ్స్. అంటే టైం అయిపోతుంది కాబట్టి, సో విల్ చెక్ ద నెక్స్ట్ క్లాస్. ఆల్ దీస్ థింగ్స్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ సెషన్ ఫ్రెండ్స్. ఓకేనా? సో డైరెక్ట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో రేపు డిస్కషన్ చేద్దాం, ఈ రోజు వద్దులే, రేపు కొంత అయిపోయిన తర్వాత కొంత అవేర్నెస్ వస్తుంది మీకు. అక్కడి నుంచి క్లౌడ్ గురించి మనం డిస్కషన్ మొదలు పెడితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డిస్కషన్ లో, అంటే మీకున్న డౌట్స్, మీకున్న ఆలోచనలు అవన్నీ మనం అప్పుడు రేపు డిస్కషన్ చేద్దాం. ఈ రోజు వేస్ట్ కాబట్టి, ఇంకా అవ్వలేదు కాబట్టి, వర్చువల్ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్, అవైలబిలిటీ జోన్స్, ఆ తర్వాత రీజియన్స్, వీటన్నిటి కాన్సెప్ట్ ఉంది. అప్పుడు రేపు మనం ఇదంతా చేసిన తర్వాత వి విల్ డిస్కస్ టుగెదర్, నో ప్రాబ్లం. ఓకే, ఎస్ ప్లీజ్ కమ్ టు టుమారో at the same time friends. Okay, 1 second, sir. 1 second. హలో. yes. సార్, మీరు మైగ్రేషన్ కోసం చెప్పారు కదా, మైగ్రేషన్ చేసేటప్పుడు మనం ఏమైనా టూల్స్ యూస్ చేస్తాం లేదా సర్వీసెస్? మనం మైగ్రేషన్ టూల్స్ వాడతాం. ఆ టూల్స్ ని కూడా మీకు